డియర్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షల్లో కేంద్ర ఎన్నికల సంఘం అంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే 4 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు గ్రూప్ 2లో కానీ అదేవిధంగా గ్రూప్ 1లో కానీ కీలకంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రూప్ 2కి సంబంధించి అయితే 2 నుంచి 4 బిట్లు దీనికి సంబంధించి పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం గురించి బేసిక్ డీటెయిల్స్ దగ్గర నుంచి సంస్కరణలు ఏమేమి తీసుకున్నారు, ఈ 75 ఏళ్లలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి అనేటటువంటి కీలకమైన అంశాలని మనము ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీంట్లో కీలకంగా తప్పనిసరిగా గ్యారంటీగా బిట్లు పడేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏ పనులు చేస్తుంది, దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కానీ ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అనేది కూడా మనము కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనము కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి అధ్యయనం చేసేటువంటి కార్యక్రమం చేద్దాము. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము చూస్తున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం మనం ఇంగ్లీష్లోనైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాము. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్ని దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? జనవరి 25, 1950 సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే మన ఏదైతే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారో రిపబ్లిక్ డేకు ఒక్కరోజు ముందు, రిపబ్లిక్ డే అనేది గుర్తుంచుకుంటే కనుక ఒక రోజు ముందు 26వ తారీఖు రిపబ్లిక్ డే, 25వ తేదీ జనవరి 25వ తేదీన ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది. ఈ డేట్కి ఇప్పుడు ఒక ప్రాధాన్యం కూడా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరము 75 ఏళ్ళు నడుస్తున్నాయి, 75 ఏళ్ళు నిండుతున్నాయి అన్నమాట కేంద్ర ఎన్నికల సంఘానికి. సో ఈ సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నికల కమిషను ఓటర్స్ని ఎడ్యుకేట్ చేయటం కానీ, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కాంపిటీషన్స్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు అయితే చేసింది. అయితే 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినది కీలకంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఇదే రోజుని ఎప్పుడైతే ఎన్నికల సంఘం ఏర్పడిందో ఈ ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి రోజునే మనము నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఇంతకుముందు లేదు. 2011 నుంచి మాత్రమే నేషనల్ ఓటర్స్ డేని ఏర్పాటు చేసి అప్పటి నుంచి మనము దాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో నేషనల్ ఓటర్స్ డే కూడా అదే రోజు, ఏ రోజైతే ఎన్నికల సంఘం ఏర్పడిందో 25 జనవరి, అదే రోజు నేషనల్ ఓటర్స్ డేని జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఇంకా కీలకమైనటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే దీని ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉంటుంది, అందరికీ తెలిసిందే. అయితే దాని పేరు నిర్వాచన సదన్. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం పేరు ఏంటి అని చెప్పేసి నిర్వాచన సదన్ లేకపోతే సంసద్ భవన్ ఇట్లా కొన్ని పేర్లు ఇచ్చేసి దీంట్లో గుర్తించండి అనేటువంటి అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిర్వాచన సదన్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తర్వాత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు దేశానికి? భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే రాజీవ్ కుమార్ అనే ఆయన ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేస్తున్నారు. ఈయనకి అనుసంధానంగా ఇంకొక 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఈ 2 ఎన్నికల కమిషనర్లకు సంబంధించి ఇటీవల మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు. అంటే ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి కొద్ది రోజులు ముందు ఇది కొంత వార్తల్లో కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఒక ఎన్నికల కమిషనర్ ఉండేవారు, ఆయన దీన్ని పదవిని రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడంతో 2 ఏదైతే ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ల పోస్టులు 2 కూడా ఖాళీ అయ్యాయి.
ఈ ఖాళీ కావటంతో ఇటు సుప్రీంకోర్టు కానీ కేంద్రం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత సీరియస్గా తీసుకొని వెంటనే నియామకాలు చేయాలి, ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పినటువంటి నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరిని కూడా ఇమ్మీడియట్గా ఎన్నికల కమిషనర్గా నియమించారు. అంటే ఈయన ప్రధాన రాజీవ్ కుమార్ అనే ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉంటారు. మిగతా ఇద్దరు కూడా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళు ఇద్దరు కూడా ఎన్నికల కమిషనర్గా ఉంటారు. బట్ వర్కింగ్ నేచర్ అయితే దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మేజర్గా డెసిషన్స్ తీసుకున్నదైతే రాజీవ్ కుమార్ ఎవరైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయన తీసుకుంటారు. తర్వాత ఈ ఎన్నికల కమిషనర్లు ఎవరైనా ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా ఎన్నికల కమిషనర్లు అయినా కానీ వీళ్ళ పదవీ కాలం 6 years ఉంటుంది. వీళ్ళ పదవీ కాలం 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఒకవేళ ముందుగానే వీళ్ళకి 65 ఏళ్ళు నిండినట్లయితే, ఏజ్ పరంగా చూసినట్లయితే 65 ఏళ్ళు కనుక పూర్తయితే వీళ్ళకి, అంటే 1 సంవత్సరం అయింది జాయిన్ అయ్యి 65 ఏళ్ళు నిండినాయి, అప్పటికే 64వ సంవత్సరంలో జాయిన్ అయ్యాడు, 65 ఏళ్ళు నిండినాయి. సో ఆయన పదవీ కాలం 1 సంవత్సరమే వస్తుంది. సో 65 ఏళ్ళు నిండితే మాత్రం ఎవరు ఎన్నికల కమిషనర్ పదవికి అర్హులు కాదు. 65 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. అది ఒక కీలకమైన అంశం. ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రాల్లో ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ లేదంటే ఎన్నికల కమిషనర్లు వీళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని అయితే మనం చూసాము. ఇప్పుడు రాష్ట్రాల్లో మరి దానికి అనుసంధానంగా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ కొంత రాష్ట్రాల్లో ఎన్నికల బాధ్యతలు చూసే వ్యక్తిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటారు. ఈయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండొచ్చు. అయితే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఉంటారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆయన ఈ ఎలక్షన్స్కి సంబంధించి కానీ ఓట్ల చేర్పులు, మార్పులు, కొత్త ఓటర్లను చేర్పించడం కానీ ఇట్లాంటి వ్యవహారాలు, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినట్లయితే ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా డెసిషన్స్ తీసుకోవటం కానీ, పొలిటికల్ పార్టీస్తో మీటింగ్స్ పెట్టి వాళ్ళ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి, వీటన్నిటిని అమలు చేసేదానికి ఈయనంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఈఓ అంటారు. ఈ సిఈఓకి సంబంధించి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. ఈయన కేంద్ర ఎన్నికల సంఘానికి అనుసంధానంగా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్తుందో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి అనుసంధానంగా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలన్నింటినీ కూడా ఈయన చక్కబెడుతూ ఉంటారు. సో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఏపీకి సంబంధించి ప్రధాన ఎన్నికల ఎవరైతే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉన్నారో ఆయన పేరు ముఖేష్ కుమార్ మీనా. ప్రస్తుతం ఆయన ఎలక్షన్స్ అన్ని కూడా ప్రాసెస్ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరు అని అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనము ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం తరచుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి ఒక పదాన్ని వింటూ ఉంటాము న్యూస్లో కానీ, అదేవిధంగా బయట కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి ఒక పదాన్ని వింటూ ఉంటాము. అంటే ఇక్కడ టెక్స్ట్లో నేను మెన్షన్ చేయలేదు దాన్ని, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారనేటువంటి ఉద్దేశంతో. ఎందుకు ఈ పదం వస్తుంది? ఇప్పుడు మనము రాష్ట్రంలో హెడ్ ఆఫ్ ది ఎలక్షన్స్కి సంబంధించి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని ఎందుకు అంటున్నాము అని అంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని అనుకుంటుంటారు, కానీ కాదు. ఇక్కడ మనము చూస్తున్నటువంటిది దీనికి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ఎలక్షన్స్ని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఎలక్షన్స్ మాత్రమే నిర్వహిస్తుంది. అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా స్టేట్స్లోకి వచ్చేసరికి అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ ఎలక్షన్స్ మాత్రమే ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తూ వస్తుంది. అయితే మనకి ఆర్టికల్ 243 ప్రకారము, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 243 ప్రకారము ఒక కీలకమైనటువంటిది ఏంటంటే స్థానిక సంస్థలు అనే వాటిని ఏర్పాటు చేశారు. ఇటు మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీలు కానీ, కార్పొరేషన్స్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి వీటికి ఎన్నికలు జరుగుతాయి. జిల్లా పరిషత్తులు కూడా ఉన్నాయి, వీటికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలన్నింటినీ కూడా ఏ స్టేట్కు ఆ స్టేటే ఎన్నికలు నిర్వహించుకుంటుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్ లైన్స్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి
బట్ ఈ ఎన్నికలకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు ఆ రాష్ట్రమే ప్రభుత్వమే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యంత్రాంగమే ఆ ఎన్నికలు నిర్వహిస్తుంది. దాన్నే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటారు. దానికి హెడ్గా ఉండే వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటారు. సో ఇది ఓన్లీ లోకల్ బాడీస్కు సంబంధించే. దీంట్లో ఏమేమి జరుగుతాయి అంటే పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ను, అదేవిధంగా మున్సిపాలిటీసు అంటే కౌన్సిల్లో కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్ కానీ, కార్పొరేషన్స్లో కార్పొరేటర్స్ కానీ, కార్పొరేషన్ మేయర్స్ కానీ, ఇట్లాంటి ఎన్నికలన్నీ కూడా ఈ లోకల్ బాడీస్కు సంబంధించిన ఎన్నికలే ఇక్కడ జరుగుతాయి. అయితే మనం ఎందుకు ఇక్కడ క్లియర్గా ఇట్లా చెప్తున్నాను అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వేరు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వేరు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఓన్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రాల్లో అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలే చూస్తారు. ఓటర్ల లిస్టు మార్పులు చేర్పులు కూడా, ఓటర్ లిస్టు తయారు చేయటం కానీ ఇవన్నీ కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చూస్తారు. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈ లోకల్ బాడీస్కు సంబంధించినటువంటి ఎన్నికలనే చూస్తారు. చాలామంది మా మీడియా పర్సన్స్ కూడా చాలామంది రాసేటప్పుడు కూడా ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్నే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పి రాసేస్తున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇప్పుడు మరి ఈ మన రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరున్నారా అంటే గతంలో మన దగ్గర ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి నీలం సాహ్ని గారు ఇప్పుడు స్టేట్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఆమె లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే బాధ్యులుగా ఉంటారు. ఈ ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీసు వీటన్నిటికి వ్యవహారాలకు సంబంధించి మాత్రము ముఖేష్ కుమార్ మీనా గారు బాధ్యులుగా ఉంటారు. తర్వాత సరే స్టేట్ లెవెల్లో ముఖేష్ కుమార్ మీనా ఈయన ఈ ఏదైతే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉన్నారో ఈయన ఎలక్షన్స్ అన్ని కూడా ఓవరాల్ సూపర్విజన్ చేస్తారు. మరి జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని చూసేది ఎవరు అంటే క్లియర్గా జిల్లా కలెక్టరు ఈ ఎన్నికల వ్యవహారాలన్నీ కూడా చూస్తారు. అయితే ఈ ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అంటే ఏదైతే రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఉన్నటువంటి అధికార యంత్రాంగము, ఉద్యోగుల వ్యవస్థ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఈ జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనేటువంటి డిసిగ్నేషన్తో పనిచేస్తారు. డిఈఓ అంటారు, ఇక్కడైతే సిఈఓ అంటాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. ఆ జిల్లా వరకు కూడా ఆ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్గా పనిచేసి తనకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎన్నికలకు సంబంధించి ఎవరు అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించడం కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు, పోలింగ్ డే రోజు పోలింగ్ పర్సనల్ ఉంటారు అంటే పోలింగ్ సిబ్బంది, ఆ తర్వాత స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఫోర్స్ని వినియోగించడం కానీ అంటే కేంద్ర బలగాలను ఎట్లా డిప్లాయ్ చేయాలి అవన్నీ కూడా ఎస్పీతో ఇద్దరు కలిసి చర్చించుకొని ఇవన్నీ చేస్తారనమాట. ఇది జిల్లా లెవెల్లో జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఇదంతా కూడా జిల్లా కలెక్టరే డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ హోదాలో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత ఈ మరి భారత ఎన్నికల సంఘం ఇందాక అనుకున్నాము, కేంద్ర ఎన్నికల సంఘం ఏమేమి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఇందాక మనం అనుకున్నాము రాష్ట్రపతి ఎలక్షను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది ఈసీఐ, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలు, రాష్ట్రాల శాసన మండలి సభలు. ఏ రాష్ట్రాల్లో అయితే శాసన మండలిలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ శాసన మండలి ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అని చెప్పి మనం గమనించినట్లయితే 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు సాగాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్ని దశల్లో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు అంటున్నాం కదా, ఈ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. 7 దశలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగేది 4వ దశలో జరుగుతున్నాయి. ఇప్పటికే 4వ దశ, తర్వాత మొత్తం కూడా 7 దశల్లో జరిగిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ పెట్టారు. సో అట్లానే 1951 అక్టోబర్ నుంచి 1952 మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో యంత్రాంగం అదంతా లేకపోతే కొంత టైం తీసుకున్నారు. 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు కూడా మొట్టమొదటి ఎన్నికలు మన భారతదేశంలో జరిగాయి. ఓకే, క్లియర్.
తర్వాత మరి ఏదైతే మనం ఎన్నికల కమిషన్ అంటున్నామో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల కమిషన్, దీన్ని గమనించినట్లయితే దీనికి ఉన్నటువంటి రాజ్యాంగ భద్రత ఏంది, రాజ్యాంగంలో అసలు ఎన్నికల కమిషన్ ఏర్పాటుకి ఎటువంటి చట్టం ఉంది అనేది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లియర్గా దీంట్లో కూడా బిట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ ఆర్టికల్ ప్రకారము ఎన్నికల కమిషన్ ఏర్పడుతుంది, లేకపోతే ఏ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగంలో మీకు ఓటు హక్కు ఉన్నటువంటి ఓటు హక్కును కల్పించడానికి ఏ ఆర్టికల్ మీకు సస్టైన్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఏ ఆర్టికల్ ద్వారా మీకు ఓటు హక్కు వస్తుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం గమనించినట్లయితే ఒకసారి దీని రాజ్యాంగ భద్రతను కూడా పరిశీలిద్దాం. రాజ్యాంగ భద్రత వచ్చేసి ఆర్టికల్ 324 అనేది ఎన్నికల కమిషన్ ఏర్పాటుకి చెప్తుంది అనమాట. రాజ్యాంగంలో క్లియర్గా చెప్తుంది. 324 ప్రకారం భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవుతుంది. ఇది రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఎన్నికలన్నింటినీ కూడా సూపర్విజన్ చేస్తుంది అనేది దీంట్లో క్లియర్గా ఉంటుంది. ఆర్టికల్ 324 ఏ ఆర్టికల్ ప్రకారం అని అంటే 324 అనేది అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే 324(2)లో ఆర్టికల్ 324(2) అంటే సబ్ క్లాజులు ఉన్నాయి. ఈ 2లో పార్లమెంటు ఎన్నికల కమిషనర్ల నియామకానికి చట్టం చేయవచ్చు. అంటే సరే, ఇది ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘం ఏర్పాటుకి అవకాశం ఉంది 324 ప్రకారం. మరి ఎలా ఏర్పాటు చేయాలా, ఎవరు నిర్ణయించాలా ఎన్నికల కమిషనర్ని? ఎన్నికల కమిషనర్ని అసలు ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నియమిస్తారు? ఇది కూడా ఒక కీలకమైన అంశం కాబట్టి అది కూడా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 324 క్లాజ్ 2 ప్రకారము ఏదైతే పార్లమెంటు, మన పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు కలిపి పార్లమెంటు. లోక్సభ ఒక్కటే పార్లమెంట్ కాదు, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు కలిసితేనే పార్లమెంట్ అంటాం. సో పార్లమెంటు ఎన్నికల కమిషనర్ల నియామకానికి చట్టం చేస్తుంది. అంటే నియామకం ఎట్లా చేయాలి, ఏంటి, దానికి విధి విధానాలు ఏంటి అనేది పార్లమెంటు చట్టం చేస్తుంది. అంతేకాకుండా ప్రధాన ఎన్నికల కమిషనరు, అదేవిధంగా ఇతర కమిషనర్లను నియమించేది మాత్రం రాష్ట్రపతిని నియమిస్తుంది. అంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, పార్లమెంటు చేస్తుంది ఏంటంటే క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ ఏదైతే ఉంటుందో కేంద్రంలో, ఈ క్యాబినెట్ కొన్ని పేర్లని రాష్ట్రపతికి సూచిస్తే, ఒక ప్యానల్ ఆఫ్ ఎన్నికల కమిషనర్లకు సంబంధించింది చూపిస్తే, దాంట్లో రాష్ట్రపతి ఎవరిని నిర్ణయించాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకొని రాష్ట్రపతి మాత్రమే ఎన్నికల కమిషనర్ని నియమిస్తారు. ఇది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కానీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కానీ, ముగ్గురు ఉన్నారు కదా, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకరు, ఎన్నికల కమిషనర్లు ఇద్దరు. వీళ్ళ ముగ్గురిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు విత్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషనరు, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ముగ్గురు కూడా నియమితం అవుతారు. సరే, మరి వాళ్ళు రాజీనామా చేయాలంటే ఇక్కడ కూడా ఈ కోణంలో బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎన్నికల కమిషనర్, ఇప్పుడు మొన్న ఒక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో ఆ రాజీనామా చేయాలి అని అంటే ఎవరికి చేయాలి? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా కానీ ఒకరు ఎవరైతే నియమిస్తారో వారికే తమ రాజీనామా పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది, ఒక రాష్ట్రపతి వ్యవహారంలో తప్ప. ఎవరైతే నియమిస్తారో వాళ్ళకే రాజీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ, ఇతర ఎన్నికల కమిషనర్లు కానీ ముగ్గురు కూడా రాష్ట్రపతే నియమిస్తారు. కాబట్టి వాళ్ళు రిజైన్ చేసేటప్పుడు స్పష్టంగా రాష్ట్రపతికి మాత్రమే తమ రాజీనామా లేఖను పంపాల్సి ఉంటుంది. క్లియర్గా రాష్ట్రపతికి మాత్రమే పంపించాలి. ఇది బిట్టు అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం డెప్త్కి వెళ్తే ఒక ఎన్నికల కమిషనరు రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు ఆ రాజీనామా లేఖను ఎవరికి పంపాల్సి ఉంటుంది? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, స్పీకర్ అండ్ సో రాజ్యసభ చైర్మన్ సో అని చెప్పి మీకు బిట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా కొంత క్లియర్గా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఆర్టికల్ 325 ప్రకారం ఇది కీలకమైనటువంటి ఆర్టికల్ 324, 324(2) ఏంటి, పార్లమెంటుకు సంబంధించిన చట్టాలు చేయటం, ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇది ఉంది. ఇప్పుడు 325 ద్వారా ఒక వ్యక్తికి ఓటు హక్కును తిరస్కరించరాదు. అంటే మీకు ఓటు హక్కుకి రాజ్యాంగం కల్పించినటువంటి భద్రత ఏంటి అంటే, ప్రతి దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి, ఓటు హక్కు ఇవ్వాలి అనేది ఈ చట్టం స్పష్టంగా చెప్తుంది. అంటే ఏ ఆర్టికల్ ద్వారా నీకు ఓటు హక్కు వచ్చింది, లింగము, కులం,
మతం అంటే జెండర్, కులము, మతము, జాతి ఇట్లాంటి ఏవి కూడా సాకుగా చూపి ఓటు హక్కును తిరస్కరించడానికి వీల్లేదు ప్రభుత్వాలు కానీ ఎన్నికల కమిషన్. సో ఎవరికైతే క్లియర్గా 18 సంవత్సరాలు నిండుతాయో ఆ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఓటు హక్కును ఇవ్వాల్సిందే దీని ప్రకారం. సో ఆర్టికల్ 325 అనేది మీకు ఓటు హక్కును కల్పించేటటువంటి ఒక వజ్రాయుధం. ఈ ఆర్టికల్ వజ్రాయుధం, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి వజ్రాయుధం ఓటు హక్కు. ఈ ఓటు హక్కు 325 ప్రకారం మీకు అందుతుంది. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. గ్యారంటీగా ఇట్లాంటి బిట్లు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ఓటు హక్కు సంక్రమిస్తుంది? 324, 325, 327, 328 అంటారు. అది మీరు క్లియర్గా ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆర్టికల్ 327, ఇది అంటే మనము రాజ్యాంగ బద్ధత ఏదైతే ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తున్న నేపథ్యంలో 327 అనేది కూడా ఒక కీలకమైనటువంటి ఆర్టికల్ అనే మనము చెప్పాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా పార్లమెంటు ఎన్నికల కమిషనర్ నియామకాలు కానీ అదేవిధంగా ఎన్నికల కమిషనర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది ఇందాక 324(2)లో చూసాం. 327 ప్రకారము శాసన వ్యవస్థలో ఎన్నికల నిబంధనలపై నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. క్లియర్గా అంటే శాసన వ్యవస్థలో ఎన్నికల నిబంధనలపై అంటే రూల్స్ ఏ విధంగా ఉండాలి అనేది పార్లమెంటు మాత్రమే డిసైడ్ చేస్తుంది. పార్లమెంటు ఎన్నికల ఇక్కడ కూడా ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎలక్షన్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నాము, ప్రవర్తన నియమావళి. అంతేకాకుండా ఓటు హక్కును కల్పించడం కానీ, ఎన్నికల కమిషనర్ నియామకం కానీ, దాని గైడ్ లైన్స్ కానీ, ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయటం. అంటే ఎన్నికలు రాగానే అధికారులందరూ కూడా తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ ఏది చెప్తే అది చేయాలి, వాళ్ళ పరిధిలోనే పని చేయాలి అనేటువంటి ఇట్లాంటివన్నీ కొన్ని చట్టాలన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా పార్లమెంటే చేస్తుంది. పార్లమెంట్ చేసి ఎన్నికల కమిషన్గా ఎండార్స్ చేస్తుంది. వాటిని ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న పరిస్థితి. దీని ప్రకారమే కీలకమైనటువంటి చట్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఈ ఆర్టికల్ ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అనేది కూడా ఈ 327 ఆర్టికల్ ప్రకారమే వచ్చింది. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ చట్టం ఏ విధంగా వీళ్ళ ప్రవర్తన నియమావళి అనేది కూడా దీంట్లో ప్రజాప్రాతినిధ్యం అంటే రాజ్యాంగంలో లేదు. ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి, వాడికి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, అదేవిధంగా ఎంపీలు ఎలా ఉండాలి, తర్వాత ఎమ్మెల్సీలు ఎలా ఉండాలి, ఇదంతా కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సభలు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, లేకపోతే లోక్సభలు ఉన్నాయి. 0 అవర్ అంటాము, లేకపోతే షార్ట్ డిస్కషన్ అంటాము, దీర్ఘకాలిక చర్చలు అంటాము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, క్వశ్చన్ అవర్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో నిర్దేశించుకున్నవే. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని చేసింది ఎవరు? ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 327 ప్రకారము దాన్ని బేస్ చేసుకొని పార్లమెంటు ఈ నిబంధనలన్నింటినీ కూడా అందరితో చర్చించిన తర్వాత ఈ నిబంధనలన్నింటినీ కూడా పెట్టినట్టు. సో ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆధారంగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీలు, మండలిలు, అదేవిధంగా రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ కూడా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీని ప్రకారం మనం ఒకటి గమనించినట్లయితే ఏదైతే ఒక వ్యక్తి కన్విక్ట్ అయి ఉంటే దీనికి సంబంధించి కన్విక్ట్ అయి 2 days జైల్లో ఉంటే కనుక అతను ఎన్నికలకు అనర్హుడు, అతను ఆ పదవి గెలిచినా కానీ ఆ పదవికి అనర్హుడు అనేటువంటివి కూడా ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి ఏంటంటే కొంతమంది ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. వేరే పార్టీలకు వెళ్ళిపోయినప్పుడు విప్ జారీ చేస్తుంటారు. ఈ విప్కు సంబంధించిన నిబంధనలు, అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది కూడా ఒకటి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ 327 బేస్ చేసుకొని వస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కావద్దు. 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఏర్పడుతుంది. 324 సబ్ క్లాస్ 2 ప్రకారము పార్లమెంటు ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి చట్టము సిఫార్సులు చేస్తుంది. రాష్ట్రపతి మాత్రమే ఎన్నికల కమిషనర్ నియామకం చేస్తారు. 324 అది. 325 మీకు ఓటు హక్కును కల్పిస్తుంది. ఎటువంటి కారణాలతో కూడా ఓటు హక్కును తిరస్కరించడానికి వీల్లేదు. దట్ ఈస్ క్లియర్. ఓటు హక్కును కల్పించేది 325, ఎన్నికల కమిషనర్ నియమించేది 324, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసేది 324. సో ఇవన్నీ కూడా 327 వచ్చేసి ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి
నియమ నిబంధనలు చట్టాలు ఏవైతే ఉంటాయో వీటిని ఈ 327 అనేది చేస్తుంది. ఇది ఎవరు చేస్తారా అంటే పార్లమెంటు మాత్రమే చేస్తుంది. ఒకటి. ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి మాట్లాడుకున్నాం. డీలిమిటేషన్ కమిషన్ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి. దీని ప్రకారము డీలిమిటేషన్ కమిషన్ చట్టం అనేది కూడా ఒకటి 1952లో చేశారు. ఈ చట్టం ప్రకారము డీలిమిటేషన్ అంటే ఇప్పుడు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్ళీ డీలిమిటేషన్ చేసి దాన్ని అటు ఇటుగా కొంచెం మార్పులు చేర్పులు చేయడంతో పాటు దీంట్లో కీలకంగా ఏంటంటే ఇప్పుడు మనము ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు అంటాము, లేదంటే ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు అంటాం, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ అంటే లోక్సభ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు. సో వీటన్నిటిని కూడా ఏది ఎస్సీ అక్కడ పాపులేషన్ బేస్ చేసుకొని, ఏది ఎస్టీ రిజర్వ్డ్, ఇదంతా కూడా డీలిమిటేషన్ కమిషన్ వాటి మ్యాప్స్ ఎన్ని నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక లోక్సభ, వాటి హద్దులు ఏంటి, ఏ ఏ మండలాలు కలవాలా, ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా డీలిమిటేషన్ కమిషన్లు చేస్తారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది చేస్తారు. మనకి అరౌండ్ 2006 ఆ ప్రాంతంలో, 2004-2006 ఆ ప్రాంతంలో మనకి డీలిమిటేషన్ జరిగింది. ఆ డీలిమిటేషన్ ప్రకారం 2009లో కొన్ని కొత్త నియోజకవర్గాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ను మనం గమనించినట్లయితే ఈ కొత్త నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరిగింది 2009. ఆ డీలిమిటేషన్ ప్రకారం 2009లో మనకి ఇప్పుడు మళ్ళీ 2026లో డీలిమిటేషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది నియోజకవర్గాలు మొత్తం మనం అంటే వాటి వెసులుబాటును బట్టి మన కొత్త జిల్లాలు కూడా అయినాయి కాబట్టి దాదాపుగా 26 జిల్లాలు అయినాయి. ఈ జిల్లాలను బేస్ చేసుకుని అంటే జిల్లాలన్నీ కూడా ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని జిల్లాల విభజన జరిగింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మొత్తానికైతే డీలిమిటేషన్ అనేది దేశవ్యాప్తంగా అంటే ఇక్కడ ఒక్కటే కాదు, ఇప్పుడు మనం ట్రైబల్ స్టేట్స్ చూస్తాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూస్తాము, ఇట్లాంటి చోట కూడా కీలకంగా ఈ డీలిమిటేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే దూరము కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఎలక్షన్స్ నిర్వహించడానికి అక్కడ 10-15 మంది కూడా ఉండేటువంటి అవసరం ఉంది. చాలా దూరం పోవాలి పోలింగ్ పర్సనల్, కొన్ని పెద్ద ఇబ్బందులు దాటుకుంటూ పోవాలి, మనం చూస్తుంటాం న్యూస్లో. సో ఈ అంతా కూడా వాటిని ఇబ్బంది లేకుండా ఈ డీలిమిటేషన్లో దగ్గర ఉన్నటువంటి చోట కలపటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారన్నమాట. సో ఇది కూడా 327. ఇది ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్లమెంటే చేస్తుంది. ఆర్టికల్ 327 ప్రకారం అనేది అయితే స్పష్టంగా గుర్తుంచుకోండి. ఏమి చట్టాలు అనేది అయితే అంత డెప్త్గా అడగపోవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టము దేని కింద కూడా ఇవన్నీ డీలిమిటేషన్ అనేది పెద్దగా అడగకపోవచ్చు. డీలిమిటేషన్ అడగొచ్చు, ఎప్పుడు డీలిమిటేషన్ జరగవచ్చు అనేది అడగొచ్చు 2026. సో ఆర్టికల్ అయితే గుర్తుంచుకోండి. 327 ప్రకారం శాసన వ్యవస్థలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టాలను చేస్తుంది. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. తర్వాత ఆర్టికల్ 328. ఈ 328 కనుక మనం చూసినట్లయితే అదే సేమ్ రాష్ట్ర శాసనసభలు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, పార్లమెంటు 327 ప్రకారం పార్లమెంటు మాత్రమే ఎన్నికలనే చట్టాలు తీసుకుంటుంది, ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకున్నాం. కానీ 328లో రాష్ట్రాలకు కూడా ఆ అధికారాన్ని సంక్రమింపజేశారు. సో 328 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసన వ్యవస్థలు కూడా ఎన్నికల నిబంధనలపై నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు మన స్టేట్ ఎలక్షన్స్ అన్నాం కదా, లోకల్ బాడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వీటిల్లో కూడా వాళ్ళ నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకునే అధికారం ఉంది. ఎందుకంటే ఆ అధికారం కట్టబెట్టలేదు అనుకోండి, రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎట్ ది సేమ్ టైము లోకల్ బాడీస్కి ఆ అధికారాలు అవన్నీ ఉండవు కాబట్టి 328 రాష్ట్రాల్లో కూడా ఉంది. కేంద్రానికి సంబంధించి అయితే ఏమన్నా సిఫార్సులు చేసి కేంద్రానికి పంపించే అవకాశం ఉంది. తర్వాత ఆర్టికల్ 329 అనేది కీలకమైనటువంటి ఆర్టికల్. 329 చాలా కీలకమైనటువంటి ఆర్టికల్. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దట్ ఈజ్ ఫైనల్, సుప్రీం అని చెప్పి అంటాం. ఎందుకు అంటే ఈ ఆర్టికల్ 329. ఈ 329 ఆర్టికల్ ప్రకారము ఎన్నికల కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఎన్నికల కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు, రాష్ట్ర ఉన్నతాధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన
దాన్ని అతను వెళ్ళి కోర్టులో సవాల్ చేయటం కానీ ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని కోర్టులో ఎంటర్టైన్ చేయటం కానీ ఉండకూడదు. దానికోసం అని చెప్పి ఆర్టికల్ 329 ప్రకారము ఎన్నికల కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇక్కడ మీరు చేసుకోకూడదు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించి చాలామంది కోర్టులకు వెళ్తుంటారు. ఇప్పుడు మన ఎన్నికలే చూసామనుకోండి, ఒక రాజకీయ పార్టీకి సింబల్కి సంబంధించినటువంటి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టుకు వెళ్తున్నారు. లేకపోతే ఇట్లాంటివన్నీ కొన్ని అంశాలు వెళ్తుంటే అన్నిటిలో కూడా కోర్టు చెప్పదు. అన్నిటిలో కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ కోర్టు జోక్యం చేసుకోకూడదు అని ఉన్నప్పటికీ కూడా ముందు ఎన్నికల కమిషన్ అడుగుతుంది, ఆ తర్వాత వాళ్ళని అడుగుతుంది. దాన్ని బట్టి కొన్ని తీర్పులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ మేజర్గా అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది. దాని ప్రకారము ఇచ్చేస్తుంది అనమాట. ఇది మనము సబ్జెక్టు ప్రకారం అయితే ఆర్టికల్ 329 ఎన్నికల కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలు కోర్టు పరిధిలోకి రావు. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం ఆ భద్రతను కల్పించింది అని అయితే 329. ఇది చాలా కీలకమైనటువంటి ఆర్టికల్. ఓకేనా? తర్వాత ఈ క్వశ్చన్లు, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చా? ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు చాలా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్. వీటికి సంబంధించి ఈ ప్రాథమిక హక్కు ఓటు హక్కుగా ఏదైతే పరిగణించవచ్చా అని అంటే, ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, ఫండమెంటల్ రైట్ కాదు. కానీ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అంటే ఏమంటాము, కాన్స్టిట్యూషనల్ రైట్. అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు మాత్రమే. ఇట్లానే సేమ్ మనము మా పాలిటీలో మీరు గుర్తించినట్లయితే ఆస్తి హక్కు అని ఒకటి ఉంటుంది. ఆస్తి హక్కు కూడా ఫస్ట్ దాన్ని ప్రాథమిక హక్కులో పెట్టిన తర్వాత ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, అది ఓన్లీ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కేనని చెప్పేసి తర్వాత మార్పు చేశారు. సో అది ఇప్పుడు ఆస్తి హక్కు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు. అట్లానే ఓటు హక్కు కూడా, ఓటు హక్కు మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. ఇది ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 327 ప్రకారము ఈ ఆర్టికల్ అనేది ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగపరమైన హక్కే. ఇది గ్యారంటీగా కన్ఫ్యూజ్ చేసే నేపథ్యంలో బిట్ అయ్యేటువంటి అవకాశం అయితే గ్యారంటీగా ఉంది. ఇది మీకు తెలిసిందే. ఈ ఆర్టికల్ ప్రకారం మనకు ఓటు హక్కు సంక్రమిస్తుంది అనేది కూడా సేమ్. ఇది ఆర్టికల్ 327. సో ఇది రాజ్యాంగ పరంగా ఏదైతే కీలకమైనటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి, 324 భారత ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించి, 324 ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ఎవరు చేస్తారు అనేటువంటిది పార్లమెంటు చేస్తుంది, సిఫార్సు చేస్తే రాష్ట్రపతి నియమిస్తారు. ఒకటి 325 ప్రకారము ఇందాక 327 చెప్తున్నాను ఇక్కడ, 325 ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ఓటు హక్కు సంక్రమిస్తుందంటే 325 ప్రకారము ఓటు హక్కును ఎక్కడా కూడా తిరస్కరించడానికి వీల్లేదు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని ఇవ్వాలి. 327 ప్రకారము ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా పార్లమెంటు మాత్రమే చేస్తుంది. 328 రాష్ట్రాలు కూడా కొన్ని చట్టాలు చేసుకోవచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి. 329 అనేది కీలకం. ఏ కోర్టులు కూడా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించరాదు. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది కదా? తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలను ఒకసారి మనం, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని కూడా బిట్లు అవన్నీ కూడా స్టాటిక్ కండిషన్స్. మనం ఇప్పటివరకు మాట్లాడినది రాజ్యాంగంలో ఏముంది, అసలు స్టాటికల్గా ఏదైతే దాని బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పటివరకు చూసాము. ఇప్పుడు అసలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏంటి? దేశంలో 543 లోక్సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు 2024లో జరుగుతున్నాయి. క్లియర్ కదా, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికలు మొత్తం కూడా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్ని దశలు అనేది కూడా అడగవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి అనేది బిట్ అడగవచ్చు. సో ఇది కూడా మనము కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన వస్తుంది. 7 దశలు, 7 ఫేజెస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్లో జరుగుతుంది.
దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతుంది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ దశలో జరుగుతుందంటే 4వ దశలో జరుగుతుంది. 4వ దశ అంటే ఎప్పుడు జరుగుతుంది? మే 13వ తేదీన 4వ దశలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రం, ఏపీలో, తెలంగాణలో ఏం జరుగుతుంది? ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. ఏపీలో అసెంబ్లీ ప్లస్ లోక్సభ రెండు జరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ డిసెంబర్లో అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. అదంతా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది? జూన్ 4వ తేదీన కౌంటింగ్. ఇది ఒక్కటే మన రాష్ట్రాలు కదా, దేశవ్యాప్తంగా కూడా జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగి ఎవరు అధికారాన్ని ఫామ్ చేయబోతున్నారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో మొత్తానికైతే 7 దశల ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది మే 13వ తారీఖున 4వ దశలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తారీఖున టోటల్గా కౌంటింగ్ జరుగుతుంది. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలు, మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న లోక్సభ ఎన్నికలు, ఇది ఎన్నోది అని అంటే 18వ సార్వత్రిక ఎన్నికలు. 18వసారి ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 18వసారి జరుగుతున్నాయి అనేది క్లియర్గా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది ఈ 18వదా, 15వదా, 16వదా ఇది గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉండదు. 18వ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పటి వరకు కూడా 17 లోక్సభ ఏదైతే ప్రభుత్వాలు, 17 ప్రభుత్వాలు అనుకోండి, ఈ 17 ప్రభుత్వాలు వెళ్ళిపోతే ఇప్పుడు 18వ ప్రభుత్వం ఫామ్ కావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది క్లియర్గా ఉంది కదా. 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూసాం. అసెంబ్లీ ఎన్నికలను గమనించినట్లయితే 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దఫా. 2024లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 4 రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాలు ఏమేంటి అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. మిగతా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటు సైమల్టేనియస్గా ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. సరే, మరి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నవి? ఇప్పుడు ఎన్నోది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి? 16వ అసెంబ్లీ ఎన్నికలు అన్నమాట. ఇవి జరుగుతున్నాయి 16వ అసెంబ్లీ ఎన్నికలు. అంటే నిన్నటిదాకా 15వ శాసనసభ జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది కదా, 2019లో గెలిచి 2024 ఎలక్షన్స్కి వెళ్తుంది. ఈ 5 ఏళ్లలో జరిగింది 15వ శాసనసభ. ఇప్పుడు రాబోయేది అంటే ఈ 16వ ఎన్నికలు జరిగిన తర్వాత రాబోయేది 16వ శాసనసభ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత అని అడిగారు అనుకోండి, ఇది మూడవ అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. రాష్ట్ర విభజన కాకుండా మొదటి నుంచి మనము 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మనం చూసినట్లయితే ఇది 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రస్తుతం మన రాష్ట్రంలో. అది ఈ రెండు క్లియర్గా గుర్తుంచుకోండి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే మాత్రం ఇది 3వ ఎలక్షను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అంటే మాత్రం 16వ ఎలక్షన్. సో మన రాష్ట్రంలో మీకు తెలిసిందే ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది, 4వ దశలో జరుగుతుంది. క్లియర్. అదేవిధంగా రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకి కూడా ఇదే రోజు పోలింగ్ జరుగుతుంది. సో ఇంతవరకు ఓకే. మరి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని అంటే 4,7,39,822 మంది ఓటర్లు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 4,7,39,822. ఇంత క్లియర్గా డీటెయిల్డ్గా ఒక్కోసారి అడగొచ్చు కూడా. యాక్చువల్గా ఈ మధ్య స్టాటిస్టిక్స్ ఇంత డీటెయిల్డ్గా అడగట్లేదు. బట్ ఏంటంటే అడిగితే ఇబ్బంది పడకుండా ఒకసారి ఎందుకైనా మంచిది ఒక గుర్తుంచుకోండి. 822 లాస్ట్లో. తర్వాత ఇక్కడ మనం ఒక కీలకమైన అంశం ఏంటంటే పురుషులు, మహిళలు. రాష్ట్రంలో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే ఎక్కువ. పురుషులు ఎగ్జాక్ట్గా 2 కోట్లు అనుకోండి. 2,09,275 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 2,27,665 మంది ఉన్నారు. సో ఇది మహిళలకు సంబంధించినటువంటి లెక్క. ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు?
3482 మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఓటు హక్కు కల్పించారు. కాబట్టి ట్రాన్స్జెండర్స్ 3482 మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళకు ఓటు హక్కు ఉంది. అయితే ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి కొత్త ఓటర్స్ వస్తారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కుని నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని అంటే, ఈ దఫాగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు ఎవరయ్యా అంటే 5,25,000 మంది కొత్త ఓటర్లు వచ్చారు. మన రాష్ట్ర వ్యాప్తంగా 5,25,000 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారనమాట. ఇది కూడా కొంత బిట్ అడిగేటువంటి కొత్త ఓటర్లు ఎంతమంది అంటే డిఫరెంట్గా అడగాలి అనుకున్నప్పుడు కొత్త ఓటర్లు ఎంతమంది నమోదయ్యారు అనేది కూడా ఒకటి అడగవచ్చు. ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా అడగవచ్చు. అంటే దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎవరైతే మీ ఒకటే గుర్తించండి, ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు అభ్యర్థులు దేని మీద అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారో దాన్ని ట్విస్ట్ చేసన్నా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో దాన్ని పక్కకు జరిపి వేరే కాన్సన్ట్రేషన్ పెద్దగా లేని చోట క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి గుర్తుంచుకోండి. ఎంత స్టాటిస్టిక్స్ కాబట్టి అంత క్లియర్గా అడగకపోవచ్చు, బట్ ఏంటంటే ఒకసారి చూసుకోవటం అయితే మంచిది. తర్వాత ఇది కీలకమైన అంశాలు, ఎన్నికల సంస్కరణలు. ఎన్నికల సంస్కరణ మనకు ఎన్నికల కమిషన్ ఏర్పడిన తర్వాత మన దేశంలో ఎన్నికల నిర్వహణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏర్పడిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ముఖ్యంగా 90వ దశకంలో చాలా సంస్కరణలు, అప్పుడు ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ పేరు వినే ఉంటారు మీరందరూ. ఆయన ఆధ్వర్యంలో చాలా సంస్కరణలు జరిగాయి. ఆ తర్వాత ఆ సంస్కరణలు టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీ మారే కొద్దీ కూడా ఆ సంస్కరణలన్నింటినీ కూడా మనము అలా తీసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ సంస్కరణలో భాగంగా ఏమేమి మనము ఒక కీలకమైన ఒక ల్యాండ్ మార్క్ సంస్కరణలు ఏమున్నాయి అనేది మనం చూసినట్లయితే, ఒకప్పుడు ఒక ఓటర్ లిస్టులో పేరు ఉండేది, నువ్వు ఏదో ఒక ఆధారం అంటే ఐ థింక్ రేషన్ కార్డో లేకపోతే ఇంకేదైనా తీసుకెళ్తేనో చేసి, ఇప్పుడు ఏమైందంటే ఓటర్ ఎపిక్ కార్డు అంటాం మనం, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డు. ఈ ఎపిక్ కార్డు అనేది ఒక సంస్కరణ కింద తీసుకోవచ్చు. ఆ కార్డు ఉంటే అతనికి ఓటు హక్కు, దాని మీద క్లియర్గా ఏ బూత్లో అతనికి ఓటు ఉంది, ఏ నియోజకవర్గంలో అతనికి ఓటు ఉంది అనేది క్లియర్గా ఉంటుంది, అతని ఫోటో ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో ఈ ఎపిక్ కార్డ్ అనేటువంటి విధానాన్ని 1993లో టిఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండగా ప్రవేశపెట్టాడు. ఇది ఈ సంస్కరణలో ప్రధానమైనటువంటిది, ఫార్మోస్ట్ ఫస్ట్ జరిగిన సంస్కరణగా మనం చెప్పచ్చు. అంటే నుంచి జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ఇది ఒక కీలకమైన మలుపు, సంస్కరణలో కీలకమైన మలుపు ఎపిక్ కార్డు ఇవ్వటం అనేది. ఇప్పుడంతా మనం చూస్తున్నాం కదా, మారిపోయి అప్పుడు పేపర్ ప్రింటెడ్ ఇస్తున్నాము, దాంట్లో మన ఫేస్ ఎలా ఉంటుందో కూడా కనపడే పరిస్థితి ఉండదు. అసలు ఓటర్ ఐడి కార్డు మీద ఉన్న ఫేస్కి మన ఒరిజినల్ ఫేస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి దాటి ఈరోజు మనము ఏటీఎం సైజులో ప్లాస్టిక్ పీవీసీ కార్డులు, ఎలక్షన్ కార్డులు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఓవర్ ఏ పీరియడ్ జరుగుతున్నటువంటి సంస్కరణలు. అయితే అసలు ఈ విధానం, ఈ ఎపిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫోటోతో పాటు పెట్టేది మొదలుపెట్టింది మాత్రం టిఎన్ శేషన్ 1993లో. తర్వాత ఓటర్ కార్డు జారీ, మార్పులు చేర్పులు, తొలగింపుల కోసం ఎన్నికల కమిషను సపరేట్గా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అనేది ఏర్పాటు చేసింది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి, నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. ఇప్పుడు నీకు ఓటర్ కార్డు జారీ చేయాలా, లేదు నీ ఓటర్ కార్డు పోయింది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలా, లేదు నువ్వు అడ్రస్ మారావు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి కానీ, లేదంటే అదే నియోజకవర్గంలో ఒక అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్కి మారి, ఇవన్నీ కూడా ఈ మార్పులు చేర్పులు అన్నిటిని కూడా ఏ విధంగా ఎక్కడ నువ్వు చేసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. నువ్వు మీ దగ్గర ఉండేటటువంటి బిఎల్ఓకి చెప్తే, బూత్ లెవెల్ ఆఫీసర్ అంటాం, అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనైతే సచివాలయాలకి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అట్లా ఉన్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసి ఇవన్నీ చేసే బదులు ఆన్లైన్లో నువ్వు చేసేసుకోవచ్చు. దానికోసమే కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలో భాగంగా ఈ నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అనేది తీసుకొచ్చింది. దీంట్లో అన్ని దాని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఇది ఒక సంస్కరణ కింద మనము కీలకంగా చూడొచ్చు. దీంట్లో మరి సర్వీస్ పోర్టల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే, ఫామ్ 6 ఉంటుంది. అంటే కొత్తగా వచ్చారు 18 years
అసలు ఇంతవరకు నీకు ఓటు లేదు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫామ్ 6ని ఇంతవరకు అస్సలు ఓటు లేదు, కొత్తగా నువ్వు ఓటు పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఈ ఫామ్ 6ని చేసుకోవాలి. లేదంటే 18 years నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫామ్ 6ని కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, ఈ పోర్టల్లో చేసుకున్నట్లయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐలు, ఈ మధ్య ఎన్ఆర్ఐలకు కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి కల్పించారు కాబట్టి ఎన్ఆర్ఐలు అయితే కనుక ఫామ్ 6A పెట్టాలి. ఇక్కడ ఫామ్ 6 రెసిడెన్స్ ఆఫ్ ఇండియన్స్, ఇండియాలో ఉండే వాళ్ళకి మాత్రమే ఫామ్ 6. అదే ఫారెన్లో ఉంటూ ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫామ్ 6Aని పెట్టాలన్నమాట. ఇది రెండు, అంటే ఇంత డెప్త్గా అడగకపోయినా కానీ కొన్ని సందర్భాలు చెప్పలేము, అడిగినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫామ్ 6A పెట్టచ్చు. తర్వాత ఈ ఎన్ఆర్ఐలకి 2010 నవంబర్ 24 ఓటు హక్కును కల్పించారు. ఇది కూడా ఎన్ఆర్ఐలకి ఎప్పుడు ఓటు హక్కు కల్పించారు అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలకి అంతకుముందు ఓటు హక్కు లేదు, అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐలకు కూడా ఓటు హక్కుని కల్పించారు. అయితే వాళ్ళు మేము లండన్లో ఉండి, మేము అమెరికాలో ఉండి, మేము ఆఫ్రికాలో ఉండి, ఆస్ట్రేలియాలో ఉండి మేము ఓటు వేస్తామంటే కుదరదు. దెర్ ఈజ్ నో ఆన్లైన్ ఆప్షన్. సో ఏం చేయాలి, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కడైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ స్వగ్రామానికి వచ్చి అక్కడ పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సిందే. 2010 నుంచి వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు, నవంబర్ 24 నుంచి. అయితే వాళ్ళు మాత్రం ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చే ఓటు వేయాలి. ఇది కూడా ఒక సంస్కరణ. ఎన్ఆర్ఐలకి ఇంతకుముందు ఓటు హక్కు లేదు, వాళ్ళు కూడా మన భారతీయులు ఏదో కొంత ఉద్యోగాల కోసం అక్కడికి పోయి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఇక్కడ మన రాజకీయాలు, మన నేతలను ఎన్నుకునేటువంటి అధికారం లేదు అని మనం అనలేం. కాబట్టి వాళ్ళకు కూడా హక్కు కల్పించేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. సో ఎప్పుడు కల్పించారు అనేది అడగొచ్చు. వాళ్ళు ఎన్ఆర్ఐలు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేయొచ్చా అనే క్వశ్చన్ అడగచ్చు. చేయొచ్చా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చే చేయాలి. అడుగుతున్నారు చాలామంది ఎన్ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ ఇస్తే మేము అక్కడి నుంచి చేసుకుంటామని. బట్ ఏమవుతుందంటే లేదు, తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడికి వచ్చే ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే, ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం. ఇది కూడా ఒక సంస్కరణ కింద మనము తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందాక మనం నేషనల్ ఓటర్స్ పోర్టల్ చూసాం కదా, ఆ పోర్టల్లో భాగంగా మార్పులు చేర్పులకు సంబంధించి ఏదైనా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటు షిఫ్టింగ్ చేసుకోవాలంటే కనుక ఫామ్ 8 పెట్టాలి. ఈ ఫామ్ 8, ఫామ్ 6 గురించి బిట్లు అడిగేటువంటి అవకాశం కూడా ఉంది, మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద కొంత అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని అడిగేటువంటి అవకాశం ఉంది. ఫామ్ 8 అంటే షిఫ్టింగ్, ఫామ్ 6 అంటే న్యూ ఓటు, ఫామ్ 7 అంటే ఇప్పుడు ఎవరన్నా ఇది దొంగ ఓటు, ఇతను ఇక్కడ ఉండట్లేదు కానీ ఇక్కడ ఓటు ఉంది, ఇతనికి వేరే 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అభ్యంతరాలు తొలగించాలని కోరడం, లేదు చేర్చాలి అని కోరడం, నా ఓటుని చేర్చాలి ఎక్కడ పలానా చోట చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఫామ్ 7 కింద చూసుకోవాలి. ఇది ఎక్కువగా పొలిటికల్ పార్టీస్ చేస్తుంటాయి, మనం కూడా చేయొచ్చు, ఎవరైనా కానీ చేయొచ్చు సిటిజన్. బట్ ఏంటంటే అభ్యంతరాలు చెప్పాలి అంటే ఒక ఎలక్షన్కి సంబంధించి ఒక అభ్యర్థో లేకపోతే ఆ పొలిటికల్ పార్టీస్ అవి చెప్తాయి పలానా చోట అని. ఇది కామన్గా జరిగేది. ఈ ఫామ్ 7 గురించి అడిగేటువంటి అవకాశం లేదు, కానీ షిఫ్టింగ్ గురించి అడగొచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఐ గురించి అడగొచ్చు, ఫామ్ 7 కొత్త ఓటర్ది అడగొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో అనేది కూడా అడగచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఇది ఒకటి. ఇవన్నీ కూడా వెబ్ బేస్డ్, ఎపిక్ కార్డు ఈ నేషనల్ ఓటర్స్ వెబ్ బేస్డ్గా ఉంటుంది. తర్వాత ఈ సంస్కరణలో భాగంగా అతిపెద్ద సంస్కరణ, భారత ఎన్నికల్లో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈవీఎం మిషన్. ఈ ఈవీఎం మిషన్ని 1997లో ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వాడారు. 1997లో వాడారనమాట ఈవీఎం. మీరు అందరికీ తెలిసిందే ఈవీఎం అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. 2004 నుంచి 97లో కొన్ని ఎన్నికల్లో వాడారు, కానీ 2004 నుంచి పూర్తి స్థాయిలో ఈ ఈవీఎం మిషన్లను వినియోగం తీసుకొచ్చారు. అంటే 1997లో ట్రయల్ బేసిస్లో కొన్ని రాష్ట్రాల్లో వాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పర్ఫెక్ట్గా పనిచేయటం దాని మీద, అంటే అప్పట్లో కూడా అనేకమైన సందేహాలు అవి ఇవన్నీ వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తానికైతే 2004 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఈవీఎం మిషన్స్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వినియోగించారంటే 97, పూర్తి స్థాయిలో ఎప్పుడు వినియోగంలోకి వచ్చిందంటే 2004. అది గుర్తుంచుకోవాలి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్.
మిషన్స్ సంబంధించి. మరి ఈ ఈవీఎం మిషన్లని ఎవరు తయారు చేశారు? ఈవీఎం మిషన్లని భారత ఎలక్ట్రానిక్స్ బెంగళూరుకు సంబంధించినటువంటి సంస్థ, తర్వాత ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ అంటాం మనం హైదరాబాద్లో, అందరికి తెలిసిందే. ఈ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ రెండు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఒక్కోసారి విడివిడిగా కూడా అడగొచ్చు, ఈ కింది వాటిలో ఈవీఎం మిషన్ల తయారీకి సంబంధించినటువంటి సంస్థ ఏది అనొచ్చు. అని ఒకటే ఇవ్వచ్చు, లేదు రెండు ఇవ్వచ్చు, రెండు కంబైన్గా ఇవ్వచ్చు ఒకే దాంట్లో. ఇది కూడా ఒక కీలకమైన, ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈవీఎం మిషన్స్ని ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, మొదటిసారిగా ఎప్పుడు వినియోగించారు, పూర్తి స్థాయిలో ఎప్పుడు వినియోగించారు, ఎవరు తయారు చేశారు అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇది కూడా మరి ఎన్నికల్లో సంస్కరణలే కదా. ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు, రిగ్గింగులు, బాంబులు వేసుకోవటాలు ఇట్లాంటివన్నీ పోయి ఒక ఈవీఎం మిషన్ పెట్టడంతో ఎంత మార్పు వచ్చింది అని అంటే, రిగ్గింగ్ చేసుకునే అవకాశమే లేదు ఇప్పుడు. రిగ్గింగ్ అంటే దొంగ ఓట్లు వేసుకోవచ్చాము, కానీ దట్ ఈస్ నాట్ రిగ్గింగ్. రిగ్గింగ్ మీన్స్ ఇంతకుముందు అసలు బ్యాలెట్ పేపర్లు తీసుకొని వాళ్ళే స్టాంప్ వేసేసుకొని కావాల్సింది మొత్తం బూత్ని క్యాప్చర్ చేసేసి, అట్లాంటి పరిస్థితులు గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ఇట్లాంటివన్నీ ఉండకూడదని చెప్పేసి మనకు వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈవీఎం మిషన్లను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత అట్లాంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ఇట్లాంటివన్నీ కూడా, ప్లస్ గొడవలు, విపరీతమైన గొడవలు, బాంబు దాడులు జరిగాయి పోలింగ్ బూతుల దగ్గర, ఇట్లాంటివన్నీ కూడా తగ్గినట్టు పరిస్థితి ఉంది. సో ఈవీఎం మిషన్లు అనేది కూడా ఒక ల్యాండ్ మార్క్ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలో ఎపిక్ కార్డు అనేది ఒక ల్యాండ్ మార్క్ అయితే, ఈవీఎం మిషన్లు అనేది రెండో ల్యాండ్ మార్క్. అంటే కాలక్రమేణా జరుగుతున్న పరిస్థితుల్లో ఎపిక్ కార్డు 93లో వస్తే 97 కల్లా ఈవీఎం మిషన్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, సో ఈవీఎంలో టెక్నికల్గా అడగవచ్చు, ఎన్ని ఉండాలి. బ్యాలెట్ యూనిట్ ఒకటి ఉంటుంది, అంటే మనం పొడుగ్గా చూస్తాము, దాని మీద సింబల్స్ ఉంటాయి, దాన్ని మనం బటన్ నొక్కేది ఒకటి ఉంటుంది. నువ్వు వేసిన ఓటు రెండోది కంట్రోలింగ్ యూనిట్లోకి వెళ్తుంది, కంట్రోల్ యూనిట్లో నమోదవుతుంది. సో రెండు ఉంటాయి, చిన్నది ఉంటుంది పక్కనే, అది కూడా చూడాలా. చిన్నది కంట్రోల్ యూనిట్, నువ్వు ఓటు వేసేటటువంటిది పెద్దది బ్యాలెట్ యూనిట్. అదొకటి ప్రధానమైనది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వీవీప్యాట్, ఇది ఒక కొత్త అంశం. ఈ మధ్య ఇది వార్తల్లో కూడా వచ్చింది, ఎందుకంటే ఈ వీవీప్యాట్స్ మీద కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీవీప్యాట్ అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే చాలామందికి తక్కువ తెలుసు దీని గురించి. అంటే తెలియదని కాదు, కానీ అబ్రివేషన్ వీవీప్యాట్ అంటుంటాం క్యాజువల్గా, ఓటర్స్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఓటర్స్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాట్ అంటారు. ఎందుకు పెట్టారంటే ఈ వీవీప్యాట్ అనేది ఈ ఈవీఎం మిషన్స్ వచ్చిన తర్వాత కొన్ని అపోహలు కలిగినాయి. ఎందుకంటే నేను పలానా గుర్తుకు నేను ఓటు వేస్తే అన్నీ కూడా దాన్ని సెట్ చేసేసారు, ఇంకో గుర్తుకు వెళ్ళిపోతున్నాయి, అధికారంలో ఉన్న పార్టీ గుర్తుకు వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ఆరోపణలు అప్పట్లో చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇవన్నీ ట్యాంపర్ చేశారు, ఈవీఎం మిషన్లను ట్యాంపర్ చేశారు. ఆ తర్వాత మేము వేసిన ఓటు మేము వేసిన వ్యక్తికి పోలేదు, మేము వేసిన సింబల్కి పోలేదు, మేము వేసిన పార్టీకి పోలేదు, ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఈ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే, ఆలోచించి టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఈ వీవీప్యాట్, ఓటర్స్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే దాన్ని, ఈ సిస్టమ్ని ఇది ఒక మిషన్, ఈవీఎం లాగానే ఇది కూడా ఒక మిషన్, దీన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే, ముందు ఎప్పుడు ఏంటని తీసుకోవాలి, దీనివల్ల ఏమవుతుందంటే ఏం చేస్తారని అంటే, మీరు ఒక పలానా సింబల్కి మీరు ఓటు వేసిన తర్వాత ఆ పోలింగ్ బూత్లకు వెళ్ళి ఈ స్లిప్లో మీకు చూపిస్తుంది. మీరు ఓటు వేసి వచ్చిన తర్వాత ఈ స్లిప్లో మీరు అక్కడ దాంట్లో చూసుకోవచ్చు మీరు ఏ సింబల్కి, అంటే మీ ఓటు ఎలా నమోదైంది. మీరు వేసారు కరెక్టే, ఒక ఆరోపణ ఉంది మీరు వేసిన దానికే ఓటు పడట్లేదు అని. అట్లాంటప్పుడు మీరు వేసిన ఓటు దేనికి నమోదైంది, ఏ సింబల్కి నమోదైంది అనేది మీకు చూపించడం కోసం. అంటే మన కౌంటర్ స్లిప్ అనుకోండి, కౌంటర్ స్లిప్ టైప్లో మీరు వేసిన ఓటు మనము బిల్లు కట్టిన తర్వాత బిల్లు వస్తుంది కదా, అట్లానే ఇది కూడా కౌంటర్ స్లిప్ టైప్లో ఈ వీవీప్యాట్ అనేది పెట్టారు. అయితే ఏంటంటే ఈ వీవీప్యాట్ స్లిప్ను మాత్రం మీ చేతికి ఇవ్వరు, అది అక్కడే ప్రిజర్వ్, ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఆ పోలింగ్ బూత్లు దానికి సంబంధించి అక్కడే ప్రిజర్వ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏదైనా ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక అక్కడక్కడ వెరిఫై చేస్తారు. ఐ మీన్ కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ ఓట్స్లో ఏదైనా పోలింగ్ ఓట్స్లో తేడా వచ్చినా ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు
అవసరాన్ని బట్టి అక్కడ ఎన్నికల అధికారి తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా వాటిని లెక్కించేటువంటి అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్లు లెక్కించడానికి కాదు. ఇది కూడా ఈ అంశం కోర్టులో ఈ మధ్య కేసు నడిచింది. ఎందుకు ఏమంటున్నారంటే ఈవీఎం మిషన్స్లో వచ్చేటటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వీవీప్యాట్లో ఏదైతే మనకి స్లిప్ టైప్లో అంటే కౌంటర్ స్లిప్ టైప్లో వస్తుందో దీంతో టాలీ చేయాలంటున్నారు. అంటే అక్కడ ఒక పలానా సింబల్కి ఇన్ని ఓట్లు వస్తాయి, అన్ని స్లిప్లు ఇక్కడ ఉండాలా, కౌంటింగ్కి వీవీప్యాట్లను కూడా ఉపయోగించండి, వీవీప్యాట్లో వచ్చేటటువంటి స్లిప్పులను కూడా కౌంటింగ్లో ఉపయోగించాలా అనేది ఈ మధ్య సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ మిగతా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే వీవీప్యాట్లని కౌంటింగ్కు ఉపయోగించే అవసరం లేదు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ వెరిఫై చేయడానికి ఉపయోగం ఉంటుంది, అంతేగాని వీవీప్యాట్లు కౌంటింగ్కి ఉపయోగించడానికి కాదు. వాటి ఉద్దేశం వేరు, వాటి తయారు చేసిన ఇది వేరు. కాబట్టి మళ్ళీ దానికోసం అధికంగా యంత్రాంగం, అధికంగా మిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కేసు కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ వీవీప్యాట్లకు సంబంధించి ఒకటి అబ్రివేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. రెండోది ఆగస్టు 14, 2014 ఆగస్టు 14, 2014 నాగాలాండ్ ఎన్నికల్లో మొదటిసారిగా వీవీప్యాట్లను ఉపయోగించారు. మన దగ్గర అయితే నాకు ఉన్న సమాచారం మేరకు అయితే నంద్యాల బై ఎలక్షన్లో వీవీప్యాట్ను ఉపయోగించారు. అంటే ఐ థింక్ 2017 అనుకుంటా నంద్యాల బై ఎలక్షన్లో వీవీప్యాట్లను మొట్టమొదటిసారిగా ఉపయోగించారు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సరే, ఆంధ్రప్రదేశ్ అంత డెప్త్గా అడగకపోవచ్చు, బట్ ఏంటంటే ఆగస్టు 14, 2014లో నాగాలాండ్ ఎన్నికల్లో ఇది వాడారు. ఇది కూడా అడగకపోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రివేషన్, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి ఇదే ఇట్లాంటివి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఎందుకంటే ఇంత వీవీప్యాట్స్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే సుప్రీంకోర్టులో కూడా కేసు నడిచింది, చర్చనీయాంశం అయింది. కాబట్టి గ్రూప్ 1కు సంబంధించి కూడా ఎస్ఏలో దీన్ని ప్రస్తావించేటువంటి అవకాశం, దీని మీద అడిగేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అసలు ఓవరాల్గా సంస్కరణల మీద ఎన్నికల కమిషన్ నిర్వహించేటటువంటి చేపట్టిన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి మన దేశంలో అనేది కూడా ఒక ఓవరాల్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. లేదనంటే ఈ మధ్య సుప్రీంకోర్టులో వీవీప్యాట్లు చర్చనీయాంశం అయ్యాయి, ఎందుకు, దానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం అప్పుడు ఈ వీవీప్యాట్లు ఎలక్షన్ కమిషన్లో ఓట్లు ఐ థింక్ ఈవీఎంలలో ఓట్లు వేరే చోటకి వెళ్తున్నాయి, వేరే వాళ్ళకి వెళ్తున్నాయని ఆరోపణలు రావటం, వీవీప్యాట్లని ఇచ్చేయటం, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో మనము ఒక పొందుపరిస్తే క్లియర్ కట్గా ఆన్సర్ వచ్చినట్టు పరిస్థితి ఉంటుంది. సరే, ఇంకా మరి నోటా గురించి తెలుసు కదా అందరికీ. ఈ నోటా 2013లో సుప్రీంకోర్టు దీని మీద ఒక తీర్పునిచ్చింది. ఓటరుకు వ్యతిరేక ఓటు హక్కును కూడా కల్పించాలి. నాకు ఏ అభ్యర్థి నచ్చలేదు, నేను వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఓటు వేస్తున్నా అనేది కూడా ఓటరుకు వ్యతిరేక ఓటు వేసుకునేటువంటి హక్కును కూడా కల్పించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక కేసు ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఏం చేశారంటే 2013లో 5 రాష్ట్రాల్లో 5 స్టేట్స్లో ఈ నోటాను ప్రవేశపెట్టారు. ఈ నోటాని ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఇంత బేసిక్ డీటెయిల్స్ నోటాకు సంబంధించి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు చెప్తే పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా 2013లో నోటా అనేది చేశారు. ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న ఏమొస్తుందంటే అంత అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన వ్యవస్థలో ఒకవేళ ఏ అభ్యర్థికి కాకుండా నోటాకి మెజారిటీ ఓట్లు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఒక అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చినాయి, ఆ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తాం. తర్వాత సెకండ్ ఓట్స్ వస్తే సెకండ్ పర్సన్. అసలు ఒక 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఈ 10 మందిలో కూడా ఈ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చి ఈ 10 మంది నోటా కంటే తక్కువ కిందిలో ఉన్నారనుకో, అప్పుడు ఏం చేయాలా? ఎవడ అభ్యర్థిగా ప్రకటించాలా? ఏం చేయాలని అంటే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. చాలా కీలకమైన అంశం గుర్తుంచుకోండి. ఒకవేళ గనక నోటాకే భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ఇది జరిగే పరిస్థితి కూడా సమీప భవిష్యత్తులో ఎక్కడ కూడా కనిపించట్లేదు.
బట్ ఏంటంటే ఒకవేళ జరిగితే, ఎందుకంటే ముందుగానే ఒక చట్టం తయారు చేసిన తర్వాత దాని విధి విధానాలు దాని అన్నీ ఉంటాయి కాబట్టి, ఒకవేళ నోటాకి మెజారిటీ ఓట్లు వస్తే 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటే 60,000 ఓట్లు నోటాకు వచ్చినాయి, లేదు 60,000 కాదు 40,000 నోటాకు వచ్చి 30,000 సెకండ్ ప్లేస్లో ఉన్న అతనికి వచ్చి అట్లా వచ్చినాయి అనుకోండి. సో అక్కడ ఎవరు అభ్యర్థిగా ప్రకటించారు, రాష్ట్రపతి పాలన విధిస్తారు. క్లియర్ కట్గా రాష్ట్రపతి పాలన విధిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎటువంటి చట్టాలు అయితే అమలవుతాయో అవే చట్టాలు ఆ ప్రాంతంలో అమలవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయవాడ సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఆ కాన్స్టిట్యున్సీలో నోటాకి అత్యధికంగా ఓట్లు వచ్చినాయి, నోటానే విన్ అయింది అనుకోండి. అత్యధిక ఓట్లు వచ్చినాయి అంటే విన్ అయిన కింద లెక్కే కదా. అత్యధిక ఓట్లు వస్తే ఆ కాన్స్టిట్యున్సీ వరకు రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఆ రాష్ట్రపతి పాలన పెడితే ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతాలలాగా ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ అక్కడ పరిపాలన చేస్తాడు, రాష్ట్రపతి కిందనే అతను పరిపాలన చేస్తాడు. ఇది 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 చాలా సందర్భాల్లో ఇది పెద్దగా బయటికి రాని అంశం. ఈ డౌట్ రేపు ఏపీపీఎస్సీలో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే వ్యక్తికి కూడా రావచ్చు. అవును, నోటాకి అత్యధికంగా ఓట్లు వచ్చి నోటా గెలిస్తే ఏం చేయాలా అనేది. సో ఇది ఒకటి కీలకమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశము, దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం. తర్వాత సంస్కరణలో బ్రెయిలీ ఈవీఎం. సరే, ఈవీఎంలు తెచ్చారు, ఓకే బాగుంది. ఈవీఎంలో ఒక బటన్ నొక్కుతున్నాము, మన ఓటు నమోదు అవుతుంది, ఏ అభ్యర్థి మీకు కావాల్సినటువంటి అభ్యర్థికి మీరు ఓటు వేసుకున్నారు, ఓకే. కానీ మరి అందులు ఉన్నారు, అందులకి ఓటు హక్కు అంటే ఎట్లా, పక్కన ఎవరో ఒకళ్ళ అసిస్టెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏది చెప్తే ఇదిగో ఇది అని చెప్పి చేయబెట్టి చూపిస్తే కానీ వాళ్ళు ఓటేసే పరిస్థితి. అట్లా కాకుండా ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ అందులకి బ్రెయిలీ ఈవీఎంలను తీసుకొచ్చింది. ఇది కూడా గొప్ప సంస్కరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రెయిలీ స్క్రిప్ట్ దాని మీద ఉంచి దాన్ని అందులకి ఉపయోగం ఉంది. ఎవరైనా ఎన్ని కేసు ఒక బ్లైండ్ పర్సన్ అక్కడికి వెళ్తే, బాబు ఇదిగో నీది బ్రెయిలీ ఈవీఎం ఉంది, దీంట్లో నువ్వు నీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అది చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డెడ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఎంతమంది బ్లైండ్ పర్సన్స్ ఉన్నారు అనేది కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర లెక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఈవీఎంస్ ఏర్పాటు చేస్తారు, ఇది చేస్తారు. సో ఇది ఒకటి. అయితే ఈ ఈవీఎంలని M3 మోడల్ ఈవీఎంలు అని కూడా అంటారు. ఈ బ్రెయిలీ ఈవీఎంలు అంటారు, M3 మోడల్ ఈవీఎంలు అని కూడా అంటారు అనమాట. ఇది ఈ బ్రెయిలీ ఈవీఎంలని, ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోవటం అవసరము. అది దీంట్లో ఎక్కడ ఏంటంటే దానికి ప్రత్యేకత ఉంది. బ్రెయిలీ ఈవీఎంలు ఏర్పాటు చేశారని అంటే బ్యాలెట్ యూనిట్ పై, ఇందాక మనం చెప్పాం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ రెండు ఉంటాయి. ఈవీఎం అనగానే ఒకటే అనుకోవద్దు, ఈవీఎం అంటే రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి బ్యాలెట్ యూనిట్, రెండు కంట్రోల్ యూనిట్. ఈ రెండిట్లో కూడా బ్యాలెట్ యూనిట్ పైన అభ్యర్థుల పేర్లు, గుర్తులు బ్రెయిలీ విధానంలో ఉంటాయి అన్నమాట. అంటే అతను చేయబెట్టి అట్లా టచ్ చేస్తే వాళ్ళకి బ్రెయిలీ ఏ విధంగా అయితే వాళ్ళు రీడ్ చేస్తారో అదేవిధంగా అందుబాటులోకి అభ్యర్థుల పేర్లు, అదేవిధంగా గుర్తు, ఈ రెండింటిని కూడా బ్రెయిలీ స్క్రిప్ట్లో బ్రెయిలీ లిపిలో పెడతారు. కాబట్టి అతను ఇమ్మీడియట్గా గుర్తించి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని M3 మోడల్ ఈవీఎం అంటారు, బ్రెయిలీ ఈవీఎం అని కూడా అంటారనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్గా జరుగుతున్నట్టు మార్పుల్లో ఈ బ్రెయిలీ ఈవీఎం పెట్టడమే కాకుండా మనం ఇందాక వీవీప్యాట్లు అన్నాం కదా, ఆ వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్పులు కూడా బ్రెయిలీలో ఇచ్చే విధంగా, వాళ్ళకి బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్లిప్పులు కూడా బ్రెయిలీ స్క్రిప్ట్లోనే ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఒకటి. ఈ ఎన్నికల్లో ఒక ప్రధానమైనది, ఇది కొంచెం క్లియర్గా అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి విధానాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దీని మీద క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక కొత్త సంస్కరణ ఇప్పుడు జరుగుతున్న సంస్కరణలో. ఎందుకంటే ఎన్నికల కమిషను ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని ఒకటి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారనంటే ఎవరైతే 85 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఉంటారో, వృద్ధులు, 85 ఇయర్స్ పైబడిన, 85 దాటాల, 85 లోపల కాదు, 85 ఇయర్స్ నిండినటువంటి వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కుని కల్పించుకునే అవకాశం
ఇచ్చారు. ఓటు హక్కు వేసుకునే అవకాశం ఇచ్చారు ఎవరు, కేంద్ర ఎన్నికల సంఘం. సో దీని ప్రకారం ఎవరైనా కానీ 80%, 85 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు, అంతేకాకుండా ఇది సీనియర్ సిటిజన్స్కి ఒకటి సిస్టమ్. తర్వాత 40% దివ్యాంగత, అంటే వికలాంగులు అంటాం కదా, ఈ వికలాంగులు వాళ్ళ వికలాంగత అంటే 40% కనుక ఉన్నట్లయితే 40% దాటితే డాక్టర్స్ డిసైడ్ చేస్తారు కదా ఎంత శాతం వీళ్ళకి వికలాంగత ఉంది అనేది. సో ఈ దివ్యాంగత 40% దాటిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంటే మేము రాలేము, ఓవరాల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే మేము రాలేము, పోలింగ్ స్టేషన్ దాకా వచ్చే పరిస్థితి లేదు, నడవలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళవసరం, మీ ఇంటికే వచ్చి ఓటు హక్కును వినియోగింపజేసుకుంటాం అనేది ఇది ఒక ఈ మధ్యకాలంలో జరుగుతున్న గొప్ప సంస్కరణ. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏర్పాటు చేసుకున్న గొప్ప సంస్కరణ అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎవరెవరికి ఇస్తున్నారు, 85 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి, 40% పైగా హ్యాండిక్యాప్డ్ వికలాంగత ఉన్నటువంటి వాళ్ళకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారన్నమాట. సరే, ఇది బాగుంది. మరి ఏం చేయాలి అంటే దీనికోసం అప్లై చేసుకోవాలి. ఫామ్ 12D అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఫామ్ ఫిల్అప్ చేయాలని అడగచ్చు. ఫామ్ 12D ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే కొత్తది ఇది, ఈ ఎన్నికల్లోనే పెట్టారు కాబట్టి దీని గురించి ఫామ్ 12D. ఇందాక మనం ఫామ్ 6 కొత్త ఓటర్కి అనుకున్నాము, ఫామ్ 7, ఫామ్ 8 వీటి గురించి కూడా మనము మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ 12D ఒక వృద్ధుడు తను ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలంటే ఏ ఫామ్ని ఫిల్అప్ చేయాలని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఫామ్ డి అప్లై చేసుకున్న తర్వాత అతనికి ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల్లోపు, ఇది కూడా గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 5 రోజుల్లోపు 12D ఫామ్ని కనుక దరఖాస్తు చేసుకుంటే పోలింగ్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించి తీసుకెళ్తారన్నమాట. ఇది కూడా ఒక గొప్ప సంస్కరణ, ఈ ఎన్నికల్లో కొత్త సంస్కరణగా మనం చెప్పచ్చు. తర్వాత ఇది టెక్నికల్గా ఎన్నికల కమిషన్కి సంబంధించి చాలా యాప్స్ని తయారు చేసింది ఎన్నికల కమిషన్. సో ఈ ఎన్నికల కమిషన్ యాప్స్ గురించి కూడా ఒక బ్రీఫ్గా మనం తెలుసుకోవటం అవసరం. ఏ యాప్ దేనికి అనేది కూడా అడగచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కాబట్టి వీటి గురించి చాలా సందర్భాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్స్ గురించి ప్రశ్నలు అడిగినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఒకసారి మనము వీటిని కూడా చూద్దాం. కేవైసీ ఈసీఐ అనేది ఒక యాప్ ఉంది. దీంట్లో ఏమిటంటే కేవైసీ ఈసీఐ, కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ క్యాండిడేట్, మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అనేది అనమాట. ఇది నో యువర్ క్యాండిడేట్, మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అనేది ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఈ అప్లికేషన్ ద్వారా మీ అభ్యర్థిపై ఉన్న కేసులు ఏంటి, ఇతర వివరాలు ఏంటి అనేది కూడా ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్లో మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ అభ్యర్థి ఎవరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నాయో అతని కేసులు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా వివరాలు, ముఖ్యంగా కేసులు, అతని నేర చరిత్ర ఇట్లాంటివన్నీ కూడా తెలిపే అవకాశం ఉంది. ఇంకా అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా దాంట్లో పొందుపరుస్తారనమాట. కేవైసీ ఈసీఐ, కేవైసీ అంటే ఏంటి అని కూడా అడగచ్చు. నో యువర్ క్యాండిడేట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సాక్ష్యం ఈసీఐ, ఇది కూడా ఒక యాప్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సాక్ష్యం ఈసీఐ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన యాప్ ఇది. దివ్యాంగులు అంటే వికలాంగులు, వారి పేరు వివరాలు ఓటర్ లిస్టు దరఖాస్తులకు ఏర్పడతాయి. అంటే ఓన్లీ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి డెడికేటెడ్గా ఈ యాప్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఓటర్స్ హెల్ప్ లైన్ ఉంది, ఇది మళ్ళీ మాట్లాడదాము, ఇది అందరికీ ఉపయోగంగా ఉంటుంది. బట్ ఓన్లీ డెడికేటెడ్గా వికలాంగులకు మాత్రమే ఈ సాక్ష్యం అనేటువంటి యాప్ ఉపయోగపడుతుంది. దీంట్లో వాళ్ళు ఓటు హక్కును చేర్చుకోవాలన్నా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, అంటే వేరే చోటికి షిఫ్టింగ్ చేసుకోవాలన్నా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ పేర్లు వివరాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు క్లియర్గా దాంట్లో ఓన్లీ దివ్యాంగులు మాత్రమే ఈ యాప్ని ఉపయోగించుకొని ఎన్నికల కమిషన్ సేవలను పొందవచ్చు. ఇదొకటి. తర్వాత మూడోది ఓటర్స్ హెల్ప్ లైన్. ఇది అందరికీ
దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించింది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అదే మనం చెప్పుకున్నాం కదా మొబైల్లో, ఇందాక మనం ఓటర్స్ పోర్టల్ చెప్పుకున్నాం, ఓటర్స్ పోర్టల్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ ఓటర్స్ పోర్టల్లో ఎటువంటి ఫీచర్స్ అయితే, ఎటువంటి అవకాశాలు అయితే కల్పించారో ఈ యాప్లో కూడా అదే అనమాట, ఓటర్ హెల్ప్ లైన్. దీంట్లో కూడా ఏం చేస్తారని అంటే, మీరు కొత్తగా ఓటు దరఖాస్తు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, తొలగించాలన్నా, లేదు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2 చోట్ల ఒకరికి ఓటు ఉన్నా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఫిర్యాదులు కూడా చేయొచ్చు అనమాట. తర్వాత దీంట్లో ఇంకా అభ్యర్థుల వివరాలు ఇట్లాంటివి దీంట్లో కూడా మనం ఇందాక కేవైసీ అన్నాం కదా, అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. ఇది డెడికేటెడ్గా అభ్యర్థులకు సంబంధించినటువంటిది. ఇది ఓటర్స్కి కావాల్సిన సమాచారం మొత్తం ఈ ఓటర్స్ హెల్ప్ లైన్లో ఉంటుంది అనమాట. అంటే ఎన్నికల ఫలితాలు కూడా దీంట్లో చూపిస్తారు, అభ్యర్థుల వివరాలు చూపిస్తుంది, ఎన్నికల ఫలితాలు చూపిస్తుంది, నువ్వు కొత్త ఓటు పెట్టుకోవాలంటే కొత్త ఓటు చూపిస్తుంది. అదేవిధంగా మార్పు చేసుకోవాలి, ఒక షిఫ్ట్ అయ్యా వేరే చోటికి అడ్రస్ మార్పు చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ కూడా కాన్స్టిట్యున్సీ మార్పు చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. దెర్ ఈజ్ ఎనీ కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు ఈ ఓటుకు సంబంధించి. ఈ ఓటర్స్ హెల్ప్ లైన్ అనేది చాలా ఉపయోగంగా అందరికీ కూడా ఉపయోగపడుతున్న పరిస్థితి. తర్వాత సివిజిల్ అనేది కూడా ఒక యాప్, ఎన్నికల కమిషనర్ సంబంధించినటువంటి యాప్ అన్నమాట. ఎవరైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా, ఎప్పటి నుంచి, ఇది కూడా ఒకసారి మీరు బాగా గుర్తుంచుకోండి, ఎప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన కాడి నుంచా, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచా అనేది ఒక పెద్ద అనుమానం చాలామందికి ఉంటుంది. సో ఎన్నికల షెడ్యూల్ దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడు అట్లా ఉండేది, బట్ ఎన్నికల షెడ్యూల్ దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది అమల్లోకి వస్తుంది. దాన్ని కనుక ఆ నియమావళిని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ మీద ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందన్నమాట. దానికోసమే ఓన్లీ కంప్లైంట్స్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎవరైతే వైలేట్ చేస్తున్నారో ఆ వైలేట్ చేసే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం కోసం మాత్రమే ఈ సివిజిల్ అనేటటువంటి యాప్ని ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలోనే ఉపయోగంలో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని దీంట్లో చిన్న చిన్న వీడియోలు తీసి పెట్టవచ్చు. అంటే ఒక కంప్లైంట్, ఒక ప్రభుత్వ స్థలం మీద ఒక రాజకీయ పార్టీ తన ప్రచార పోస్టర్ను అంటించింది, అది చట్టానికి విరుద్ధం, ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఈ ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఫోటో తీసి మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి మీ పేరు, మీ డీటెయిల్స్ ఉంటాయి, ఎవరికి వేశారని, ఎవరు కంప్లైంట్ చేశారు అనేది ఎన్నికల కమిషన్ బయటికి చెప్పదు. బట్ ఈ యాప్ ద్వారా మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లా ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద ఈ సివిజిల్ను ఉపయోగించుకొని కంప్లైంట్ చేస్తున్నాయి, దాని మీద యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ యాప్ని విజిల్ అనేది ఫిర్యాదులు చేయటం కోసం ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత ఇంకొక యాప్ ఏంటంటే ఓటర్స్ టర్న్అవుట్. ఇది చూడగానే మీకు తెలిసిపోద్ది, టర్న్అవుట్ అంటే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రత్యేకించిన యాప్ అనమాట. ఇప్పుడు మనకి జూన్ 4వ తారీఖున కౌంటింగ్ కదా, ఆ రోజు ఈ ఓటర్స్ టర్న్అవుట్ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అఫీషియల్, అంటే మన టీవీల్లో, ఛానళ్ళలో, ఇక పత్రికల్లో, వెబ్సైట్లో డిఫరెంట్గా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి లెక్క వాళ్ళకి వేస్తుంటారు. ఎవ్రీ 2 అవర్స్కి కౌంటింగ్ ఫలితాలని ఎన్నికల కమిషన్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తుంది, ఇది కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత. ఈ 2 అవర్స్ అప్డేట్స్ అప్పటి వరకు ఎంతైతే అయినాయో ఆ 2 అప్డేట్స్ వరకు కూడా ఈ ఓటర్స్ టర్న్అవుట్లో కానీ మన ఏదైతే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కానీ పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్లో కానీ పెడతారనమాట. సో ఈ ఓటర్స్ టర్న్అవుట్ అనే యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫలితాలు ఏంటి అనేది చెప్పచ్చు. అయితే ఎవ్రీ 2 అవర్స్కి పెడతారు కాబట్టి వీళ్ళు ఇక మన ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మీడియాల్లో మాత్రం కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా అఫీషియల్ కౌంట్ మీకు కావాలి అని అంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ తన సొంతగా జరుగుతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం ఈ ఓటర్స్ టర్న్అవుట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదంతా అఫీషియల్. ఓకే. తర్వాత సువిధా క్యాండిడేట్, ఇది కూడా ఒక యాప్ని తయారు చేశారు. ఇది అభ్యర్థులకు సంబంధించిన యాప్ అన్నమాట. అంటే కామన్ ఓటర్కి సంబంధం లేదు. ఎవరైతే నామినేషన్ వేస్తారో, ఎవరైతే నామినేషన్ యాక్సెప్ట్ చేయబడుతుందో
వాళ్ళకి సంబంధించినటువంటి యాప్. ఈ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏం చేసుకుంటున్నారు, నామినేషన్ల స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఈ సువిధా క్యాండిడేట్ అనే యాప్ ద్వారా చేసుకోవాలి. తప్పనిసరిగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మ్యాండేటరీ చేసింది, దాదాపుగా మ్యాండేటరీ. ఎవరైనా కానీ ఏ అభ్యర్థి నామినేషన్ వేసినా ముందు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తే ఈ యాప్, ఎలక్షన్లో పోటీ చేయాలంటే ముందు ఈ యాప్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే మీ మిగతా వ్యవహారాలన్నీ కూడా నిర్వహించాలి అనేది కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, తర్వాత ఈ ఎలక్షన్స్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డౌట్స్ అంశాలు ఉన్నాయి. ఇది కూడా ఒకసారి అడగొచ్చు, కాబట్టి ఒకసారి చూడటం బెటర్. మనము ఎలక్షన్లో డిపాజిట్లు రాలేదు ఒక క్యాండిడేట్కి అంటాం, లేదు ఆ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్లు రావడానికి వీలు లేదు, ఎట్లయినా డిపాజిట్లు లేకుండా ఓడించాలి అనే మాట వింటున్నాం. ఏంటి డిపాజిట్లు రాకపోవటం అంటే అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎలక్షన్స్లో ఎవరు పడితే వాళ్ళు పోటీ చేయటం, నామినేషన్ దాఖలు చేయటం, ఆ సీరియస్నెస్ లేకుండా పోవటం వల్ల అభ్యర్థుల్లో సీరియస్నెస్, ఎలక్షన్ అభ్యర్థుల్లో సీరియస్నెస్ తీసుకురావటం కోసం అని చెప్పేసి ఒక సెక్యూరిటీ డిపాజిట్ని ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళు ఒక సెక్యూరిటీని, డబ్బు సెక్యూరిటీ డిపాజిట్ని ఎన్నికల కమిషన్ దగ్గర ఉంచాలి. ఉంచిన తర్వాత సీరియస్ అభ్యర్థులు అయితే ఇది పలానా అంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఉంచాలి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత దాని ప్రకారం ఏం చేయాలి, ఒక అభ్యర్థి లోక్సభకు పోటీ చేయాలి అని అంటే 25,000 డిపాజిట్ చేయాలా, శాసనసభకు పోటీ చేయాలంటే 10,000 డిపాజిట్ చేయాలి. అసెంబ్లీకి, లోక్సభకు అయితే 25,000. ఇక్కడ బిట్లు పడే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి బాగా. ఒక లోక్సభకి పోటీ చేయాలి అనుకుంటాడు అభ్యర్థి, ఎన్నికల కమిషన్ వద్ద ఎంత డిపాజిట్ చేయాలి అంటారు. సో ఇది గుర్తుంచుకోండి బాగా. శాసనసభకు అయితే 10,000 డిపాజిట్ చేయాలి, లోక్సభకు అయితే 25,000 డిపాజిట్ చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీలకి కొంత వెసులుబాటు కల్పించింది. ఎస్సీ ఎస్టీలు మాత్రం దీంట్లో సగం. ఇప్పుడు ఈ 25 ఉందనుకోండి, 25,000 అంటే 12,500 లోక్సభ కట్టాలా, 5,000 శాసనసభకు కట్టాలి. ఎవరు? ఎస్సీ ఎస్టీలు మాత్రమే, నో బీసీ మైనారిటీ, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు, మైనారిటీలకు లేవు, ఏం లేవు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ సగం డిపాజిట్ మాత్రమే చెల్లించాలి. ఓకే, క్యాండిడేట్ నామినేషన్ వేస్తాడు, డిపాజిట్ చెల్లిస్తారు, బాగుంది. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్స్కి మరి ఎందుకు డిపాజిట్ రాలేదు అని అంటామనంటే, ఎవరైతే ఒక అభ్యర్థి నామినేషన్ వేస్తారు, నామినేషన్ వేసిన తర్వాత అతని నామినేషన్ యాక్సెప్ట్ అవుతుంది, యాక్సెప్ట్ అయిన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత ఆ అభ్యర్థికి మొత్తం పోలైనటువంటి ఓట్లలో 6వ వంతు ఓట్లు రావాలి. ఎవరైనా ఒక అభ్యర్థి, ఏ అభ్యర్థికైనా సరే 6వ వంతు అంటే 1/6, ఈ 6వ వంతు ఓట్లు రావాలన్నమాట. ఈ 6వ వంతు ఓట్లు రాకపోతే ఎట్లా, మొత్తం ఉన్న ఓట్లు కాదు, మొత్తం పోలైనటువంటి ఓట్లు. ఇది కూడా కొంచెం జాగ్రత్త. పోలైనటువంటి ఓట్లు, టోటల్ ఓట్స్, వీటిలో కన్ఫ్యూజ్ అవుతారు. టోటల్ పోల్డ్ ఓట్స్, పోలైనటువంటి ఓట్లలో 6వ వంతు ఓట్లు ఆ అభ్యర్థికి రావాలి. అలా రాకపోతే అతను కట్టినటువంటి డిపాజిట్ ఏదైతే 25,000, 10,000 లేకపోతే ఎస్సీ ఎస్టీలు అయితే సగం ఉంటుందో ఆ డిపాజిట్ తిరిగి వెనక్కి ఇవ్వరు. అంటే 6వ వంతు సంపాదించాలి, అప్పుడే 6వ వంతు ఓట్లు వస్తే డిపాజిట్ ఇస్తారు వెనక్కి, అప్పుడు డిపాజిట్లు వచ్చినట్టు. లేదు 6వ వంతు ఓట్లు రాలేదు అని అనుకుంటే కనుక అతను డిపాజిట్ కోల్పోయాడు అనాలి. డిపాజిట్లు రాలేదు అనాలి. అంటే డిపాజిట్లు రాలేదు అని అంటే ఇట్స్ మీన్స్ క్యాష్, వాళ్ళు కట్టినటువంటి ఏదైతే రుసుము ఉందో ఆ రుసుము వెనక్కి రాలా, వాళ్ళకి వచ్చే అన్ని ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు. అంటే జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే దీన్ని ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో తీసుకెళ్తారు అనమాట. ఏమని అంటే వాడికి డిపాజిట్లు కూడా రాలేదురా అంటారు. అంటే ఐ మీన్ ఏంటంటే కట్టిన డిపాజిట్ కూడా తిరిగి రాలేదంటే అన్ని ఓట్లు రాలేదు. అక్కడ ద స్టేటస్ ఈజ్ ఓట్లు, 6వ వంతు ఓట్లు రాలేదు అతనికి
అనేది ఒక విమర్శనాత్మకంగా తీసుకుంటాను అనమాట. డిపాజిట్లు రాలేదంటే డబ్బులు ఎన్నికి రాలేదనే భావం కాదు అక్కడ. అన్ని ఓట్లు రాలేదు అంటే అంతమంది ప్రజలు కూడా అతన్ని సపోర్ట్ చేయలేదు అనేది ఒక విమర్శనాత్మకంగా ఇప్పుడు ఎలక్షన్ తీసుకుంటారు. ఏదైనా కానీ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వ్యవహారం ఎట్లా ఉన్నా కానీ 6వ వంతు ఓట్లు వస్తేనే డిపాజిట్ వెనక్కి వస్తుంది అనేది ఒకటి గమనించుకోండి, గుర్తుంచుకోండి. రెండోది ఏంటంటే లోక్సభకి ఎంత కట్టాలా డిపాజిట్, శాసనసభకి ఎంత కట్టాలా, ఎస్సీ ఎస్టీలకు అయితే ఎంత ఉంటుంది. ఇది ఈ అంశాలు మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవటం బెటర్. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ది చాలా పెద్ద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, చాలా ఇష్యూ నడుస్తుంది. కాబట్టి దీంట్లో కూడా ఒక బేసిక్ ఐడియా అనేది మనము ఒకటి, ఎందుకంటే దీంట్లో కూడా బిట్లు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తెలుసుకోవటం మంచిది. దీంట్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి విధానము 2017-18 మధ్యలో ఆ బడ్జెట్లో మనీ బిల్లుగా అప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, ఆయన ప్రవేశపెట్టారు. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మనీ బిల్లుగా ప్రవేశపెట్టారు. మనీ బిల్లులు అవన్నీ బిల్స్ మీకు తెలుసు కదా, పాలిటీలో ఉంటాయి. సో మనీ బిల్లుగా దాన్ని ప్రవేశపెట్టారనమాట. తర్వాత 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ 2018 జనవరిలో దాన్ని గజెట్లోకి తీసుకొచ్చి గజెట్ కూడా చేసేసారు. గజెట్ అంటే చట్టం చేసేసారు. 2018 జనవరిలో అమల్లోకి వచ్చింది అనుకోవచ్చు. ఏది ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్. దీనిపైన అప్పుడు అమల్లో గజెట్ చేసిన తర్వాత ప్రజా ప్రయోజనం అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. 5 జడ్జీలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ అయితే ఇది ఎప్పుడు 2018లో గజెట్ అయింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో భాగంగా రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చింది. 5 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఏం చేసిందంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటంతో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని రద్దు చేసింది. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలా. ఈ విధానం రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సెక్టార్కు మధ్య క్విడ్ ప్రోకో లాగా మారుతుంది అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కదా, అంటే జనరల్గా వస్తున్న ఆరోపణలు క్విడ్ ప్రోకో లాగా ఒక కార్పొరేట్ సెక్టార్కి ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. దీని క్విడ్ ప్రోకో లాగా తయారవుతుంది అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో పాటు అసలు ఈ విధానం కరెక్ట్ కాదు అనేసి చెప్పింది అనమాట. దీంతో పాటు ఏమైందనంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇది రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 327 ప్రకారము చట్టాలు చేయొచ్చు అంటే ప్రజాప్రాతినిధ్య చట్టము ఇవన్నీ కూడా. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి సిస్టము ఇదంటే ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో ఇది ఇటు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తుంది, ఇది కొంచెం బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఏ చట్టాలని ఎలక్టోరల్ బాండ్స్ ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని అడగవచ్చు. కంపెనీల యాక్ట్ ఉల్లంఘిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను కూడా ఉల్లంఘిస్తుంది అనమాట. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ అనేది ఈ చట్టాలను కూడా ఉల్లంఘిస్తుంది కాబట్టి ఇవి ఉండటానికి వీలు లేదని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇది ఒకటి. ఇక్కడ కీలకంగా ఏ చట్టాలని ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది అనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏదో ఒకటి అడిగేటువంటి అవకాశం, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అడిగేటువంటి అవకాశం, ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్. సో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం తీసుకెళ్ళి కోట్ల రూపాయలు ఒక పొలిటికల్ ఒక బాండ్ కొనేయటము పొలిటికల్ పార్టీలకు ఇచ్చారు, ఇట్లా జరుగుతుంది అనమాట. సో దీన్ని క్విడ్ ప్రోకో అని అన్నది కోర్టు ఎట్ ది సేమ్ టైము పలానా చట్టాలు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, కంపెనీల యాక్టు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తుంది అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మధ్యనే జరిగింది, మీకు బాగా గుర్తుండి ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చి ఉంటుంది. అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్స్ ఎవరికి ఇచ్చారు అనేది కూడా బయటికి పెట్టండి, పబ్లిక్కి తెలియజేయండి అనేది కూడా చెప్పండి. ఎవరికి ఇచ్చారు అనేది చెప్పండి. అంటే దీంట్లో భాగంగా అక్కడ కేసు వేయటంలో కూడా అడిగింది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎవరికి ఇచ్చారో గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు, సమాచార హక్కు చట్టం కింద దాన్ని తెలియజేయాల్సిందే, కానీ అలా చేయటం లేదు కాబట్టి
సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అవుతుంది అనేది కూడా ఈ ధర్మాసనం జరిపింది. సో బాగా గుర్తుంచుకోండి, సమాచార హక్కు చట్టాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టం, కంపెనీల యాక్టు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు, వీటన్నిటిని కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఉల్లంఘిస్తున్నాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 4 పాయింట్లు బాగా గుర్తుంచుకోండి. సో తర్వాత ఈ ఎలక్టోరల్ బాండ్స్ మరి అసలు కీలకంగా ఎవరిస్తారు అంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడ తెచ్చుకుంటారా? ఆర్బీఐ దగ్గర తెచ్చుకుంటారా, లేకపోతే ఇంకొక బ్యాంకులు అన్నీ ఇస్తాయా, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయా? ఇట్లా అనేక ఉంటుంది. సరే, ఒక పొలిటికల్ పార్టీకి ఒక కార్పొరేట్ సెక్టారు ఒక ఎలక్టోరల్ బాండ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అది ఎక్కడ కొనుక్కోవాలా, దానికి ఏంటి అనేది, అంటే ఆ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ని విడుదల చేస్తుంది. అది ఒక పర్టికులర్ టైంలో విడుదల చేసినప్పుడు వాటిని కొని ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఏ పొలిటికల్ పార్టీస్కి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ని రద్దు చేసిన తర్వాత క్లియర్గా చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టుకు మధ్య కూడా కొంత బాగా డిస్కషన్ నడిచింది. ఎవరైతే ఇప్పటివరకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారో వాటన్ని బయట పెట్టమంది సుప్రీంకోర్టు. బయట పెట్టమంటే స్టేట్ బ్యాంకు కొంత విముఖత చూపటము, సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి స్టేట్ బ్యాంక్ చెప్పడంతో మొత్తం ఎవరెవరికి ఎంతెంత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయనేది కూడా, ఏ పొలిటికల్ పార్టీకి ఎంతెంత వచ్చాయి దేశవ్యాప్తంగా అనేది కూడా వాళ్ళు బయట పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. అదంతా కూడా కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటి మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ని ఇచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ ఏదైతే రద్దు అయిందో ఈ చట్టాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం, కంపెనీల యాక్టు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు, సమాచార హక్కు చట్టం, వీటన్నిటిని కూడా వైలేట్ చేస్తుంది, క్విడ్ ప్రో కోలాగా మారింది. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా కొంచెం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత ఈ రాజకీయ పార్టీలు మామూలుగానే ఇది కొంచెం బేసిక్. దేశంలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ అట్ ప్రజెంట్ 6 జాతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి దేశంలో. వాటిల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి, బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి, సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒకటి, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ లేదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రమే జాతీయ పార్టీగా ఉంది, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ 6 పార్టీలు మాత్రమే ఇప్పుడు జాతీయ పార్టీలుగా మన దేశంలో ఉన్నాయి, నేషనల్ లెవెల్ పార్టీస్గా. అంతేగాని ఇంకా మిగతా ఏది కూడా లేదు. రికగ్నైజ్డ్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ అది ఒక సపరేట్ టాపిక్ అవుతుంది కాబట్టి వేరు. మన స్టేట్లో రికగ్నైజ్డ్ పార్టీలు ఏమున్నాయని అంటే ఇవి రికగ్నైజ్డ్ అంటే ఎన్నికల కమిషను పొలిటికల్ పార్టీస్కి కొన్ని ఇస్తుంది అనమాట. ఒకటి, ఒక పార్టీకి గుర్తింపు, రికగ్నైజ్డ్ పార్టీకి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో రికగ్నైజ్డ్ పార్టీ, గుర్తింపు పొందిన పార్టీలు అంటాము. రిజిస్టర్డ్ పార్టీలు రిజిస్టర్ చేసుకుంటాయి. రిజిస్టర్ చేసుకున్న పార్టీలు రిజిస్టర్ వరకే ఉంటాయి అన్నమాట. అంటే దానికి కొన్ని క్రైటీరియా, ఇంత పర్సంటేజ్ ఓటింగ్ రావాలా, లేకపోతే ఇన్ని సీట్లు రావాలా, అప్పుడు దానికి రికగ్నైజేషన్ ఇస్తారనమాట. సో ఆ ఓటు క్రైటీరియా ఏదైతే రీచ్ అవుతారో, లేదా సీట్ క్రైటీరియా ఏదైతే రీచ్ అవుతారో అప్పుడు వాళ్ళకి రికగ్నైజేషన్ ఇస్తారనమాట, గుర్తింపు. సో అట్లా బేస్ చేసుకుంటే మన దేశవ్యాప్తంగా కొన్ని రికగ్నైజ్డ్ పార్టీలు, నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ తీసి పక్కన పెడితే అదొక సిస్టము, విధానము. అట్లానే గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు అనే 2 సపరేట్ ఉంటాయి అన్నమాట. సో ఈ గుర్తింపు పొందిన పార్టీలు కొన్ని ఉంటాయి, రిజిస్టర్డ్. అట్లా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీసుకుంటే దేశవ్యాప్తంగా చాలా ఉంటాయి. తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ గుర్తింపు రికగ్నైజ్డ్ అంటే వాళ్ళ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, పర్టికులర్ ఓటు సిస్టమ్, ఇన్ని ఓట్లు రావాలనేది అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు కాబట్టి, వచ్చినాయి కాబట్టి వాళ్ళకన్నా ఓట్లు వాళ్ళు రికగ్నైజ్డ్ గుర్తింపు ఇచ్చేశారు. జనసేనకి కావాల్సిన ఓట్లు కానీ కావాల్సిన సీట్లు కానీ అంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాలేదు కాబట్టి అది ఇంకా రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది. ఈ రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్ పార్టీ కావడం కోసమే ప్రయత్నాలు చేస్తుంది, మళ్ళీ కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఇది పొలిటికల్గా రాజకీయ పార్టీలకు సంబంధించి. ఇది ఇంకా కొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా వెళ్ళొచ్చు కానీ ఎందుకంటే అనవసరం, ఎందుకంటే పొలిటికల్ పార్టీల గురించి పెద్దగా అడుగుతారని అయితే నేను అనుకోను. మొత్తం మీద అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించి గ్రూప్ 2లో 2-3 బిట్లు గ్యారంటీ పడే అవకాశం ఉంది.
ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణల మీద ఒక ఎస్సే అడిగేటువంటి అవకాశం ఉంది. ఇది గ్రూప్ 1లో సంస్కరణల మీద అడిగేటట్టు ఉన్న అవకాశం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ మీద అడిగేటువంటి అవకాశం ఉంది క్వశ్చన్. ఇట్లా కొన్ని వీవీప్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా దీన్ని చూసుకొని చేయండి. ఇక తర్వాత ఎవరైనా అభ్యర్థులు ఒకవేళ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు వాట్సప్ చేసినా పర్లేదు. నేను వాట్సాప్లో అభ్యర్థులు పెడితే కనుక నేను ఇచ్చేస్తాను. నా నెంబర్ కూడా నేను ఒకసారి చెప్తున్నాను చూడండి, 80080599984. ఇది నా నెంబరు. దీనికి వాట్సాప్ చేసినట్లయితే పలానా నాకు పీడిఎఫ్ కావాలి అని చెప్పి పెట్టినట్లయితే కనుక నేను ఈ పీడిఎఫ్ కూడా వాళ్ళకి, ఎందుకంటే అభ్యర్థులకి సాధ్యమైనంత వరకు నా దగ్గర ఉన్నటువంటి సమాచారం యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఏపీపీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్ని చూస్తున్నాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్న వ్యక్తిగా దాదాపు 25-26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్గా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లెవెల్లో రిపోర్టింగ్ చేస్తున్నటువంటి సీఎం బీట్ కానీ ఇట్లాంటి కీలకమైన బీట్స్, సెక్రటేరియట్ బీట్ ఇట్లాంటివన్నీ కూడా, అంటే పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు చూసే బీట్స్ కూడా చేశాను. ఇట్లాంటి అనుభవం ఉంది. కాబట్టి నేను విద్యార్థులకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగకరంగా ఇట్లాంటి ఏదైతే నా దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టడం జరిగింది. ఈ క్లాసు స్టార్ట్ చేశాను. ఇది మొట్టమొదటి ఎన్నికల కమిషన్, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్కి సంబంధించి మొట్టమొదటి వీడియో చేశాను. ఇఫ్ ఎనీ కేస్ ఈ పీడిఎఫ్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఆ నెంబర్కి చేసినట్లయితే నేను తప్పనిసరిగా వాళ్ళకి పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఏదైనా మీకు పలానా టాపిక్ గురించి మనం స్టడీ చేసి ఒక వీడియో చేయండి అనేది మీకు కూడా ఏమైనా ఐడియా వచ్చినట్లయితే కనుక నాకు అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే తప్పనిసరిగా నేను దానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఓకే, మొత్తానికైతే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక పిక్చర్ మీరు దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. గ్యారంటీగా దీని మీద అయితే క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇద్దరు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవటం, ఈ సబ్జెక్ట్ని అవపోసం చేసుకోవటం అనేది అయితే అవసరం. ఓకే, బాయ్.